మరలా ఈ కాలం దేవుని వాక్యాన్ని మనం విందాం. So before that, let's pray. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. Our gracious Heavenly Father, కృప కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి, Lord, thank you for this wonderful afternoon, Lord. ఈ అద్భుతమైన మధ్యాహ్న కాల సమయం కొరకు స్తోత్రం. And I also thank you for this wonderful people who are gathered to hear your voice. ఇక్కడ నీ స్వరం వినడానికి ఇక్కడ కూడుకున్న ఈ అద్భుతమైన ప్రజానికాన్ని బట్టి In these స్తోత్రం. special meetings, you have been speaking to them. ఈ ప్రత్యేకమైన కూటాల్లో ప్రత్యేకంగా నువ్వు వారితో మాట్లాడుచున్నావు, నీకు స్తోత్రం. They are your covenantal people, ప్రభువా, Lord. ఈ బిడ్డలు నిబంధన జనులై ఉన్నారు. Again this morning we are here to hear your voice. ప్రభువా, ఈ ఉదయ కాలం కూడా నీ స్వరం వినడానికి మేము కూడుకున్నాం. Lord, you know what they need now. ప్రభువా, ఈ బిడ్డలకి ఏం కావాలో నీకు తెలుసు. Speak to them వారితో నువ్వు మాట్లాడు. and hide us under your wings. ప్రభువా, నీ రెక్కల నీడలో వారిని భద్రపరచు. Let them hear your voice alone. ప్రభువా, వారందరూ నీ స్వరము విందురుగాక. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్ చెప్పండి గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Amen. All the covenantal people, covenantal children of God say hallelujah. నిబంధన జనులందరూ గట్టిగా హల్లెలూయా చెప్పాలి. So this morning it's going to be a bit different. ఈ ఉదయం ఒక ప్రత్యేకంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. Because we are the covenantal child of God. ఎందుకంటే మనందరూ నిబంధన జనులై ఉన్నాము కాబట్టి. Oh, we are the people who receive the blessings of God. మరి మనము దేవుని ఆశీర్వాదములు పొందుకున్న ప్రజలం. So yesterday night we learned that because we are the covenantal people, గత రాత్రి మనం నేర్చుకున్నాం, మనము నిబంధన జనులము కాబట్టి. amen, every situations around, amen, it will be against us. మన చుట్టూ అనేక పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారినను, but still we will stand like a hyper Nycoman, right? అని మనం హైపర్ నైకోమెన్ లాగా మనం నిలబడాలని నేర్చుకున్నాం. అవునా? Do you remember that word, hyper Nycoman? ఏమండి, జ్ఞాపకం ఉందా? హైపర్ నైకోమెన్ జ్ఞాపకం ఉందా? More than conquerors. అత్యధిక విజయలము. So this morning, కాబట్టి ఈ ఉదయకాలం, because we are the covenantal children of God, మనము దేవుని నిబంధన జనులము కాబట్టి we have a responsibility. మనకున్న కొన్ని బాధ్యతలను గురించి తెలుసుకుందాం. So how many of you like responsibilities? ఏమంటే బాధ్యతలు అంటే మీకు ఇష్టమేనా? అసలు బాధ్యతలు అంటే జనరల్ గా నాకైతే ఇష్టం ఉండదా? You don't like responsibilities? అవును కదండి, చాలా మందికి ఇష్టం ఉండదు బాధ్యతలు అంటే. You want blessings, ఆశీర్వాదాలు కావాలి కానీ but you want to take responsibilities. బాధ్యతలను తీసుకోరు. అవునా? అవునా కాదా? Hallelujah. అవును. These people, they don't run responsibilities. చూసారా, మీకు అర్థమైపోతుంది మీ ముఖాలు చూస్తుంటే, మీకు బాధ్యతలు వద్దు అంటున్నారు మీరు. If you are not ready to take the responsibility, మరి మీరు బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే I'm not going to preach. అసలు మీకు వాక్యం చెప్పడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. Yes, people, they don't like responsibilities. అవును ప్రియులారా, ప్రజలకు బాధ్యతలు ఇష్టం ఉండదు. For the Christians, everything God has to do for them. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడే చేసేయాలి, అంతా దేవుడే చేసేయాలి, మన వల్ల ఏం కాదు అనుకుంటూ ఉంటాం. Simply we want to be people who receive the blessings of God. ఇంకెప్పుడు దేవుని నుండి ఆశీర్వాదాలే పొందుకునే వాళ్ళంగా ఉండాలనుకుంటాం. We don't want to take the responsibilities. బాధ్యతలను చేత పట్టుకోవడానికి అస్సలు ఇష్టపడం. Today, అని ఈ రోజు, whether you like it or not, మీకు నచ్చినా నచ్చకపోయినా, whether you want to hear it or not, మీరు వినడానికి ఇష్టమైన ఇష్టం లేకపోయినా, this morning I am going to talk about responsibilities. నిబంధన జనుల యొక్క బాధ్యతల గురించి ఈ రోజు నేను వాక్యం మీతో చెప్పాలని ఆశపడుతున్నా. No hallelujah, no amen. చూసారా, నాకు అర్థం అవుతుంది. Now, how many of you want doubled fold blessings? రెండంతల ఆశీర్వాదాలు మీలో ఎంతమందికి కావాలి? రెండంతల దీవెన. See, don't give food this afternoon. No lunch for these people. ఎందుకంటే వీళ్ళకి అసలు భోజనం పెట్టకూడదు ఈ మధ్యాహ్నం. You want double fold responsibility, right? అవునా? మీకేమో double fold blessings, right? రెండంతల ఆశీర్వాదాలు కావాలి. Amen. అవును, కావాలి, right? కావాలి. Okay. Kavali means they want. Yes. Okay. Now, అయితే in the బైబిల్ గ్రంథంలో when it says double fold blessings, రెండంతల దీవెన, you know what really it means? దాని అర్థం ఏంటి తెలుసా? రెండంతల ఆశీర్వాదం అంటే, the double fold blessing is the blessing of the firstborn. రెండంతల దీవెన జ్యేష్ఠులకు చెందిన దీవెన. It is the blessing, it was given to the firstborn.
జ్యేష్ఠత్వము కలిగిన వారికి ఇవ్వబడే దీవెనే రెండంతల దీవెన. When Elisha was asking Elijah, ఎలీషాను అడిగినప్పుడు, Elijah, I want your anointing double fold. ఎలీషా ఏమని అడిగాడు? అయ్యా నీకున్న అభిషేకం నాకు రెండంతలుగా కావాలని అడిగాడు. It doesn't mean he want to do double portion or double amount of miracles than Elijah. అంటే ఆయన నిజంగా ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు చేయాలని ఆశ ఆయనకి అప్పుడు లేదు ఆయనకి. Because what we have understood is when Elisha asked for the double portion, it means he's asking for the double amount of miracles that Elijah did in his life. మనం తప్పుగా అర్థం చేసుకునేది ఏమిటంటే, ఏలియాను రెండంతల ఆత్మ అడిగితే ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు చేయాలని ఆశ అతనికి ఉందేమో అని తప్పు అర్థం చేసుకున్నాం. When Elisha asked Elijah, I want the double portion, it is very, very simple. Elisha is asking, I want to be your firstborn. అసలు యాక్చువల్గా చెప్పాలంటే, అయ్యా నీలో ఉన్న ఆత్మ రెండంతలు నాకు కావాలంటే అర్థం ఏమిటంటే, అయ్యా నీకు జ్యేష్ఠ కుమారుడిగా నన్ను పెట్టుకో అని అర్థం. That's so simple. అది చాలా సింపుల్. అది I want to be your firstborn. నీ పెద్ద కొడుకుగా ఉండాలనుకుంటున్నాను. Because once you become a firstborn in a family, అంటే ఎప్పుడైతే మీరు కుటుంబంలో జ్యేష్ఠ సంతానముగా ఉంటారో, automatically you come under the blessing of the double fold blessings. ఖచ్చితంగా మీరు రెండంతల దీవెన కిందకే వచ్చేసినట్లే. Hallelujah. Amen. So how many of you here are firstborn? ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది మీ ఇంట్లో మొట్టమొదటి పుట్టిన వాళ్ళు ఉన్నారో జ్యేష్ఠ సంతానం చేతులు ఎత్తండి. Come on. Yeah. చేతులు ఎత్తండి. So all the firstborn in your family, amen, you are eligible to receive double fold blessings. కాబట్టి నేను చెప్పే శుభవార్త ఏంటంటే, ఎవరైతే జ్యేష్ఠులుగా ఉన్నారో వారందరూ రెండంతల దీవెనకు అర్హులు. Wait. Okay. ఓకేనా? You're clapping hands now. I asked about responsibility. No one said amen. ఆశీర్వాదం అనగా చప్పట్లు కొడుతున్నారు. బాధ్యతలు అంటే ఎవరు చప్పట్లు కాదు కదా, అసలు మాట్లాడడం లేదు. See, వినండి. in the family of Jacob and Rebekah, యాకోబు రెబెకా కుటుంబంలో, Isaac and Rebekah, I'm sorry. మరి ఇస్సాకు రెబెకా కుటుంబంలో who was the firstborn? మొట్టమొదటి వాడు ఎవడండి? జ్యేష్ఠుడు ఎవరు? Esau was the firstborn, right? యాసావు జ్యేష్ఠ కుమారుడు, right? He is the firstborn. ఆయనే జ్యేష్ఠుడై ఉన్నాడు. But the secondborn or the second child who was Jacob, he wanted to be the firstborn of the family. కానీ యాకోబుకున్న కోరిక ఏమిటంటే, నేను జ్యేష్ఠుడిగా ఉండుంటే బాగుండని అతను ఆశించాడు. Even before his birth, when he was in mother's womb, Jacob wanted to be the firstborn. తల్లి గర్భంలో ఉండగానే అతనికి కోరిక, నేను ముందెళ్తే బాగుంటది, జ్యేష్ఠుడిగా ఉంటే బాగుంటది. That's why when you read the Bible, when Esau was coming out of mother's womb, Jacob, he put his hand first. అందుకనే మన బైబిల్లో చదువుతాం కదా, యాసావు తల్లి కడుపులో నుండి ముందు బయటకు వస్తుంటే వీడు ముందే కంగారు పడి చెయ్యి ముందుకు బయటేస్తాడు యాకోబు. And finally when Esau was coming out, Jacob was grabbing his heel. In fact, even before his birth, Jacob wanted to come. First he wanted to be the firstborn. యాసావు ముందుకు బయటకు వచ్చేసిన అతను మడిమ పట్టుకొని గట్టిగా వేలాడుతున్నాడు. ఎందుకంటే ముందే నేను ఉండాలి, జ్యేష్ఠుడిగా ఉండాలని కోరిక యాకోబు. Because there is a blessing to be a firstborn in a Jewish family. ఎందుకంటే యూదా కుటుంబంలో జ్యేష్ఠుడిగా ఉంటే గొప్ప ఆశీర్వాదం ఉంటది అని వారి నమ్మకం. Hallelujah. 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 You know what is the blessing? ఏమిటా ఆశీర్వాదం? It's a double fold blessing. ఏమిటా ఆశీర్వాదం అంటే రెండంతల ఆశీర్వాదం. That is Jacob. That's why Jacob cheated his father. He cheated his brother Esau to receive the blessings of the firstborn. అందుకని యాకోబు అన్నయ్యను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు ఈ ఆశీర్వాదాల కోసమే. Hallelujah. Hallelujah. So how many of you want the firstborn double fold blessings? ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది జ్యేష్ఠులుగా ఉండాలనుకుంటున్నారు? రెండంతల ఆశీర్వాదం మీలో ఎంతమందికి కావాలి? You want it? కావాలా వద్దా?
Now you understand me, huh? ఏదో అర్థమైంది మీకు, అందుకే చెయ్యి ఎత్తడం లేదు Right, అసలు. right. This pastor is about saying about something. ఏదో చెప్పేటట్టున్నాడు, ఏదో మెలికేస్తాడు ఈయన అనుకుంటున్నారు నా గురించి. See, when it comes to the word of God, కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి when it వచ్చేటప్పుడు says double fold blessings, రెండంతల ఆశీర్వాదం అని చెప్పబడిన చోట it is not talking about two houses. రెండు ఇల్లులు కాదు అక్కడ. It is not talking about two, cars. రెండు కార్లు ఉండడం కాదు. Amen. It is not about, double everything అన్ని double. రెండు ఉండడం కాదు, రెండంతల ఆశీర్వాదం అంటే. Because our preachers today, when they preach about the double fold blessing, they always talk about money. చాలా మంది ఇప్పుడు బోధకులు బోధించేది రెండంతల ఆశీర్వాదం అనగానే డబ్బును గురించి చెప్తున్నారు. But actually the real meaning of the first born double fold blessing is not a blessing, it is a responsibility. అయితే ప్రియులారా, వాక్యానుసారమైన సత్యం ఏమిటంటే రెండంతల ఆశీర్వాదం అంటే రెండంతల బాధ్యతలు అని అర్థం. It is a double fold responsibility. రెండంతల బాధ్యతలు అని అర్థం. It is not double. Huh? అంటే అంత రెండంతల దీవెన ఉండడం కాదు. What is the responsibility number 1? మొదటి బాధ్యత ఏమిటి? Listen very carefully. What is the responsibility number 1? మొట్టమొదటి బాధ్యత ఏమిటి? Is the spiritual responsibility of the family. మొదటిగా కుటుంబానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన బాధ్యత. The first born in a family has, the first responsibility or the first blessing is to take care of the entire family spiritually. అంచేత జ్యేష్ఠుడు కుటుంబానికి సంబంధించిన ఆత్మీయతను అతనే చూసుకోవాలంత ఆత్మ సంబంధమైన జీవితాన్ని. Let me ask you a question now. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు బాగా వినాలి. How many of you want to take the spiritual responsibility of your family? మీ కుటుంబం యొక్క ఆత్మీయ బాధ్యతను మీలో ఎంతమంది తీసుకోవాలని ఆశపడుతున్నారు? అర్థమైందా? మీ కుటుంబం రక్షించబడాలని వాళ్ళ ఆత్మీయ బాధ్యత ఎంతమంది తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు? Come on, put your hands up. చేయి పైకెత్తండి. You don't want to take the spiritual responsibility? ఏమో మీ కుటుంబం రక్షించబడడం, మీ కుటుంబం ఆత్మీయ బాధ్యత మీకు వద్దా? So the first born's responsibility is to take the spiritual responsibility of the family. అంచేత జ్యేష్ఠుని యొక్క మొదటి బాధ్యత ఏమిటంటే కుటుంబం యొక్క ఆత్మీయ బాధ్యత. So this is blessing number 1. ఇదే మొదటి ఆశీర్వాదం. Second, రెండవది, the second blessing రెండవ ఆశీర్వాదం is to take the physical responsibility of the family. కుటుంబం యొక్క భౌతిక సంబంధమైన బాధ్యత. That is, అనగా all the needs of the physical needs of the family, it is the firstborn who has to take the responsibility. కుటుంబం యొక్క భౌతిక బాధ్యతలన్నీ కూడా ఇంటికి జ్యేష్ఠుడు చూసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. How many of you want to take the physical responsibility? ఎంతమంది తీసుకుంటారు ఇది? No? You don't want. మీకు వద్దా అనుకుంటాను అసలు. So you want to be the pastor of the family. మీరేమో అంటే మీ ఇంటికి మీరు పాస్టర్ గా ఉండాలనుకుంటున్నారు. You want to take the spiritual responsibility of the family. ఆత్మీయ బాధ్యతలన్నీ తీసుకోవాలనుకుంటున్నారు. But you don't want to take the physical responsibility. భౌతిక బాధ్యతలు మీరు తీసుకోరా? Let me tell you. చెప్పనివ్వండి నన్ను. You can't be a believer. మీరు అప్పుడు విశ్వాసిగా ఉండలేరు అసలు. You can't be a covenantal child of God. నీవు నిబంధన దేవుని బిడ్డగా ఉండలేవు అప్పుడు. See, this is the pathetic situation of today's Christianity. ఈనాడు క్రైస్తవ్యానుకున్న దుస్థితి ఇదేనండి. It's all about blessings and blessings and blessings. ఇంకెప్పుడు దీవెన ఆశీర్వాదం, దీవెన ఆశీర్వాదమే. They don't want to take any responsibility. ఏ బాధ్యతను భుజాన్ని వేసుకోవడానికి ఎవరు ఇష్టపడడం లేదు. But I tell you one thing. కానీ ఒకటి చెప్తున్నా, whether you like it or not, మీకు ఇష్టమైన కష్టమైన, this session is about taking the responsibility. ఈ రోజు నేను చెప్పేది బాధ్యతల కోసం చెప్పాలనుకుంటున్నాను. Before I go to my sermon, నేను నా ప్రసంగంలోనికి వెళ్లే ముందు let me tell about the physical responsibility. I will explain what the physical responsibility. భౌతిక బాధ్యత అంటే ఏంటో క్లుప్తంగా చెప్పినాను. Of course we know what is a spiritual responsibility. ఆత్మీయ బాధ్యత అంటే ఏంటో మీకు అర్థమైపోయింది. To pray for the family, కుటుంబం కొరకు ప్రార్థించడం, to lead the children in the word of God, పిల్లల్ని దేవుని వాక్యములో పెంచడం, making sure the entire family comes to church, అలాగే కుటుంబం అంతా దేవుని మందిరానికి వచ్చేటట్టు చేయడం, making sure that everyone in the family they live a holy life. అందరూ పరిశుద్ధులుగా ఉండాలన్నటువంటి ఆలోచన వారిని అలా నడిపించడం. So this is a spiritual responsibility. ఇదంతా
ఆత్మ సంబంధమైన బాధ్యత. Maybe let me tell about the physical responsibility. ఇప్పుడు భౌతిక సంబంధమైన బాధ్యత ఏంటో చెప్తా. Maybe you might like it. బహుశా ఇది మీకు ఇష్టం అవ్వచ్చు. Okay. ఓకే, అందరూ వినాలి, అందరూ Let చూడాలి. me see whether after explaining this, let me see whether you're going to put your hands up. Huh? ఇది వివరించిన తర్వాత అయినా కనీసం మీరు చెయ్యి ఎత్తుతారో లేదో According to చూద్దాం. the Bible, బైబిల్ ప్రకారముగా every firstborn, ప్రతి జ్యేష్ఠుడు he gets, amen, if there is 3 lakhs in the family, ఉదాహరణకి కుటుంబంలో 3 లక్షలు ఉన్నాయి if the father has 3 lakhs, చూడండి, తండ్రి దగ్గర 3 లక్షల రూపాయలు the ఉన్నాయి. firstborn will get 2 lakhs. జ్యేష్ఠ పుత్రునికి 2 లక్షలు ఇవ్వాలి. And the next son will get 1 lakh. తర్వాత కొడుక్కి 1 లక్ష ఇవ్వాలి. Now how many want to take the physical responsibility? ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది భౌతిక బాధ్యతలను తీసుకుంటారు? 2 లక్షలు వస్తాయి కదా, అది అప్పుడు అర్థం కాలేదు. You don't want. They are thinking this pastor is hiding something. ఈయన ఏదో మెలిక పెట్టి మబ్బు పెట్టి మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు. నా You know కోసం why Jacob cheated for, his father? ఎందుకు యాకోబు తండ్రిని మోసం చేశాడు? Because he knows there is double fold in it. ఎందుకంటే యాకోబుకు తెలుసు 2 అంతల దీవెన ఉంది జ్యేష్ఠత్వంలో అని. So the firstborn will receive 2 lakhs. అంచేత జ్యేష్ఠ సంతానమునకు 2 లక్షలు The ఇవ్వాలి. secondborn will take 1 lakh, right? తర్వాత పుట్టినవాడు 1 లక్ష తీసుకోవాలి. Now listen very carefully. బాగా వినండి. You know why the firstborn gets 2 lakhs? ఎందుకు జ్యేష్ఠుడికి 2 లక్షలు ఇవ్వాలి? You know why? ఎందుకో తెలుసా? Not for him. తన కోసం కాదు. Out of the 2 lakhs, ఆ 2 లక్షల్లో he can have only 1 lakh. అతను కేవలం 1 లక్షే తీసుకోవాలి. So one he has to keep reserve. తన కోసం 1 లక్ష దాచుకోవాలి. So that tomorrow, ఎందుకంటే రేపొద్దున్న when the younger, sister or a brother, అతని తర్వాత పుట్టినోళ్ళు తమ్ముడు గాని చెల్లి if గాని they are in a need, వాళ్ళు ఏదైనా అవసరతలో ఉంటే, maybe they need a lakh to pay for the college fees, ఏదైనా కాలేజ్ ఫీజు కట్టలేకపోవచ్చు, maybe for the wedding, ఏదైనా వివాహ ఖర్చులు కావచ్చు, if they need money, వారికి ఆ డబ్బు అవసరమైతే the firstborn should take that 1 lakh from the bank. అంచేత ఆ లక్ష దాచిన లక్షలో ఆ బ్యాంకులో ఉన్న కొంత డబ్బు తీసుకొని And he has to give it to the younger son, younger brother, తమ్ముడికి గాని చెల్లికో ఇవ్వాలి, or younger sister. చెల్లికి గాని తమ్ముడికి గాని ఇవ్వాలి. That's why he is going to get 2 lakhs. అందుకనే అతనికి 2 లక్షలు ఇమ్మన్నాడు. This is the physical responsibility. భౌతిక సంబంధమైన బాధ్యత అంటే. How many of you like this? ఇప్పుడు ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎంతమందికి ఈ బాధ్యతను తీసుకుంటారు? Arey, you're not Christians. మీరు అసలు క్రైస్తవులే కాదు. No. I doubt you. Am I preaching to the Christians? నేను అసలు దేవుని బిడ్డలకు వాక్యం చెప్తున్నానా, దెయ్యం బిడ్డలకు don't want to చెప్తున్నానా give? అర్థం కాదు. You don't want to give? ఏంటి, ఎవరికి ఇవ్వడం ఇష్టం ఉండదా మీకు? Arey, what is this? Not even one hand. Oh, I'm surprised. ఏంటి ఒక్క చెయ్యి లేవడం లేదు, ఈ బాధ్యత వద్దా మీకు? You know what my doubt now is? ఇప్పుడు నాకున్నటువంటి అనుమానం ఏంటంటే, let me ask you this question. ఒక ప్రశ్న అడగనివ్వండి. Do you want God to use you? దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని అసలు ఎవరైనా అనుకుంటున్నారు ఇక్కడ? చేతులు ఎత్తేస్తారు. You don't want God to use you? దేవుడు వాడుకోవడం మీకు ఇష్టం లేదా? If God wants to use you, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే you have to learn to give. ఇవ్వడం నేర్చుకోవాలి మీరు. ఆమేన్. You have to learn to give. మీరు ఇవ్వడం నేర్చుకుంటేనే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. See, we are serving a God who gave everything. మనము ఆరాధించే దేవుడు తన సమస్తాన్ని మన కోసం ఇచ్చాడు. Jesus gave his own blood. తన సొంత రక్తాన్ని ఇచ్చాడు ఆయన. He didn't keep anything for himself. తన కోసం ఏది అట్టబెట్టుకోలేదు ఆయన. He gave everything. అంతా ఇచ్చాడు ఆయన. His disciples gave everything. ఆయన శిష్యులు సమస్తము ఇచ్చేశారు. Paul says he gave everything. పౌలు గారు కూడా తన సమస్తాన్ని ఇచ్చేశాడు. But you are not ready to give. మీరు అసలు ఇవ్వడానికే ఇష్టపడడం లేదు. How can God use you? దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకోగలడు? Am I right, Pastor? So this sermon is today, this morning is for you. ఖచ్చితంగా This sermon is for you. ఖచ్చితంగా ఈ సందేశం మీకోసమే అని If నాకు you అర్థమవుతుంది. are a covenantal child of God, మీరు నిబంధన బిడ్డ అయితే,
whether you believe it or not, మీరు నమ్మినా నమ్మకపోయినా the responsibility is upon you. మీ నెత్తి మీద బాధ్యత ఉన్నది. So today, this morning, when you're going out of the gate, కాబట్టి ఈ రోజు ఈ కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళే లోపు today you're going to go with a responsibility. మీరు బాధ్యతలను భుజాన్ని వేసుకొని ఇక్కడ నుండి వెళ్ళుదురు గాక. I don't care whether you put your hand or not. మీరు చెయ్యి ఎత్తినా ఎత్తకపోయినా, Amen. I am going to put a responsibility over everyone's head. ఇక్కడున్న కూర్చున్న ప్రతి తల మీద నేను ఒక బాధ్యతను పెట్టే పంపిస్తాను. And you're going to go for the lunch today. అప్పుడే మీరు భోజనం చేయడానికి వెళ్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Covenantal children are giving children. మరి నిబంధన ప్రజలు, ఇచ్చే ప్రజలు. See, I'm not talking about money. నేను ఏదో డబ్బు కోసం నేను ఇక్కడ I'm మాట్లాడడం not లేదు. talking about tithe or offering here. లేక దశంభాగంచో కానుకల కోసం నేను I'm మాట్లాడడం going to లేదు. talking about giving ourselves to God. మనలను మనం దేవునికి ఇవ్వడం గురించి నేను I mean, మాట్లాడుతున్నాను. I'll tell you, whether you born a firstborn or a secondborn, in Christ we are all firstborns. మనము మీరు ఒకవేళ ఇంట్లో జ్యేష్ఠుడో లేదా తర్వాత పుట్టారో నాకు తెలియదు, కానీ క్రీస్తులో మనందరము జ్యేష్ఠుల సంఘమై We ఉన్నాం. are firstborns. మనందరం జ్యేష్ఠులమే యేసునందు. Whether believe it or not, we all doubly blessed. అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా మనందరం రెండంతలుగా We దీవించబడ్డాం. are doubly blessed. మనందరం రెండంతలుగా We దీవించబడ్డాం. have the eternal life. మనకి నిత్య జయం ఉన్నది. I mean, we have, the word of God. మనకు దేవుని వాక్యం We ఉన్నది. have the anointing of the Holy Spirit upon our life. పరిశుద్ధాత్మ అభిషేకం మన తల మీద ఉన్నది. So we have the second blessing, responsibility also upon us. అలాగే మనకు బాధ్యతలు కూడా ఉన్నాయి. See, listen very carefully. బాగా వినాలి. Whether you accept it or not, మీరు అంగీకరించిన there is అంగీకరించకపోయినా a mandate upon every one of you here. ఖచ్చితంగా చేయవలసింది ఒకటి ఉంది ప్రతి ఒక్కరు ఇక్కడ. There is mandate on calling on every one of you here. ఇది ఖచ్చితమైన పిలుపు ప్రతి ఒక్కరికి ఇది. Because the Bible says, ఎందుకంటే బైబిల్ when చెప్తుంది, the Spirit of God come upon you, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు you will be a witness మీరు సాక్షులుగా ఉంటారు. in Jerusalem, యెరూషలేములో, in Judea, యోదయలో, in Samaria, సమరయలో, even unto the ends of the world. భూమి దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు Amen. అన్నాడు. We should be a witness. ఖచ్చితంగా సాక్షులముగా ఉండి Whether తీరాలి. you want it or not, మీకు ఇష్టమైన కష్టమైన everyone have a responsibility ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉన్నది. to share the gospel to the ends of the world. ఈ లోక చివరి వరకు కూడా సువార్తను ప్రకటించే బాధ్యత మనందరి మీద ఉన్నది. Hallelujah. హల్లెలూయా. See, this week I am here. ఇప్పుడు ఈ వారంలో ఇక్కడ నేను మీ దగ్గర ఉన్నాను. Next week the same time I am in Uttarakhand. I will be in Haridwar. వచ్చే వారం ఇదే టైంకి నేను హరిద్వారలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో I ఉంటాను. mean, these 3 days I am eating heavy food. ఇప్పుడు ఈ 3 రోజులు బాగా పెడుతున్నారు నాకు ఇక్కడ. Amma is preparing good food and giving me. అమ్మగారు మంచి ఆహారాన్ని నాకు పెడుతున్నారు. I put on some weight. మొత్తం మీద ఇక్కడికి వచ్చానంటే ఏదో బరువు పెరిగి వెళ్తాను Next అనుకోండి. 3 days, next Tuesday, Wednesday and Thursday I will be in Uttarakhand fasting for 3 days. అయితే నేను ఉత్తరాఖండ్ లో 3 రోజులు ఉపవాసమే ఉండబోతున్నాను అక్కడ I will be in ఉత్తరాఖండ్. Haridwar. హరిద్వార్ లో ఉంటాను మంగళ బుధ గురువారాలు. Next week this time I will be in Rishikesh. నెక్స్ట్ మళ్ళా ఇదే రోజు సమయంలో రిషికేష్ లో ఉంటాను. I will నెక్స్ట్ be on my knees ఆ టైంలో అక్కడ నేను మోకాళ్ళ మీద ఉండాలి. praying for the state of Uttarakhand. ఉత్తరాఖండ్ రాష్ట్రము కొరకు నేను ప్రార్థించాలి. Because I know I have a responsibility. నాకు తెలుసు నాకు ఒక బాధ్యత ఉన్నది. One day I was in darkness. ఎందుకంటే నేను కూడా ఒకనొకప్పుడు Today చీకట్లో ఉన్నాను. God has brought me to the light. దేవుడు నన్ను వెలుగులోనికి తెచ్చాడు. You know why God has brought me to light? నన్ను దేవుడు ఎందుకు వెలిగించాడు? So that I share the gospel to the people who are in darkness. చీకట్లో ఉన్న ప్రజలకు సువార్త వెలుగును And bring ప్రకటించడానికి. all the people from darkness to the light. ఆ చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి తీసుకొచ్చే బాధ్యత నా మీద ఉంది. There is a responsibility over me. ఆ బాధ్యత నా నెత్తి మీద ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This morning is not about blessings. ఈ ఉదయ కాలం ఆశీర్వాదం కోసం కాదు ఈ It is ప్రసంగం. about your responsibility for the God who gave his life to you. తన జీవితాన్ని నీ కొరకు ధారపోసిన దేవుని కొరకు నీ బాధ్యత ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. Hallelujah. I want you to read one scripture. ఒక వాక్యాన్ని చదువుకుందాం. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన chapter పత్రిక 2 2వ అధ్యాయము verse 14 and 15. 14 15 వచనాలు. 14, 15 and 16 please. 14 15 16. Can somebody read it in the mic? ఎవరైనా మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్ముని ఎల్లప్పుడు
విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యున్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. Verse 16 also, right? 16 వచనం కూడా చదివా. yes, it's finished. It's finished. yeah. Okay, Paul says, పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ, Amen. God is leading us into a triumph. ఇక్కడ మమ్మల్ని విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడు. Yesterday we learned that we are more than conquerors. నిన్నటి దినాన్ని మనం అత్యధిక విజయులము అని నేర్చుకున్నాం. Yes, yesterday we learned that we are more than conquerors. నిన్నటి దినాన్ని మనము అత్యధిక విజయులము అని తెలుసుకున్నాం. And who are more than conquerors? అత్యధిక విజయులు ఎవరు? The more than conquerors are the people who are fragrance for Christ. ఈ అత్యధిక విజయులు ఎవరనికే దేవుని కొరకు సువాసనగా ఉన్న ప్రజలు. Amen. If you are a more than conqueror, నీవు అత్యధిక విజయుడు అయితే, if you are a hyper Nicoman, నీవు నిజంగానే హైపర్ నైకోమెన్ అయితే, wherever you are living, నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నా, in your villages, నీ గ్రామంలో, in your workplace, నీ పని చేసే in చోట, your colleges, నీ కాలేజీలో, this more than conqueror will be a flavor, a fragrance of for Christ. క్రీస్తు కొరకు మనము ఎక్కడున్నా సువాసన వెదజల్లు వారముగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Let me explain like this. బాగా వివరిస్తాను, వినండి. Again, I want to remember you that we are going to talk about the responsibility God has on you. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ రోజు మన మీద ఉన్న బాధ్యతల గురించి నేను మీకు చెప్తాను. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We all know Maria. మరియా తెలుసు కదా, మేరీ. Yeah, Lazarus' sister. లాజరు యొక్క అక్క మరియా. 6 days before Passover, ఆ పస్కా పండుగకు 6 రోజుల ముందు, that is before Jesus Christ died on the cross, అనగా యేసు ప్రభు సిలువ వేయబడడానికి ముందు, Jesus comes to Bethany once again. బేతనీకి మరలా యేసు ప్రభు వచ్చాడు. Do you remember what the name Bethany means? బేతనీ అంటే ఏమిటో జ్ఞాపకం ఉందా మీకు? What is that? ఏమిటది? House of poor. పేదవాని గృహం. So Jesus is coming exactly before 6 days before the Passover to Bethany. మరలా 6 రోజుల ముందు, పస్కా పండుగకి ముందు యేసు ప్రభు బేతనీకి వచ్చాడు. Listen very carefully. బాగా వినండి. When Jesus came to the house of Mary, యేసు ప్రభు ఆ మరియా మార్తల ఇంటికి వచ్చినప్పుడు, immediately Mary, she broke a precious ointment and poured in the feet of Jesus Christ, and she rubbed with her hair. మీకు తెలుసు కదా, మరియా 300 ధ్యానాలను ఖరీదు చేసి అత్యుత్తమైనటువంటి సువాసన వెదజాల అత్తరు తెచ్చి దాన్ని బద్దలు కొట్టి యేసయ్య తల మీద పోసి తన తల వెంట్రుకలతో కాళ్ళు తుడిచింది. మీకు తెలుసు కదా. Have you read that in the Bible? బైబిల్లో చదివారు కదా. So what should he do there? అక్కడ ఏం చేసింది ఆవిడ? What should she do there? ఎందుకు ఆమె అలా చేసింది? Some people preach because she loved Jesus so much, she gave that precious ointment and poured on the feet of Jesus. మీరు ఇన్నాళ్ళు విన్నది ఏమిటంటే, ఆమె యేసును విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విలువైన అత్తరు ఆమె యేసయ్య మీద పోసిందని విన్నారు. Some people says because she want to humble herself before Jesus Christ, she took her hair and she wiped out the legs of Jesus Christ. లేక యేసయ్య ముందు ఆమె తను తగ్గించుకోవాలనుకుంది కాబట్టి తన తల వెంట్రుకలు తీసి యేసయ్య పాదాలను తుడిచిందని చెప్తారు. When one of the disciples looked that thing and he said, oh, she should have sold that ointment, she would have given to the poor people. ఇంకొక శిష్యుడు కూడా అంటాడు, ఇంత విలువైంది ఎందుకు ఇలా వ్యర్థం చేయడం, ఇది అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని అంటాడు. But Jesus said, listen very carefully. కానీ యేసు ప్రభు అక్కడ ఏమన్నాడు వినండి. What she did now, ఆమె చేసినది, what she did now, ఆమె చేసినది, she is preparing my body to bury me. నా శరీరాన్ని ఆమె సమాధి కొరకు సిద్ధపరుస్తుందని చెప్పాడు. Because every Jewish men or women, when they died, they perfume that dead body with the precious ointments. యూదులు ఎవరైనా చనిపోతే ఆ శవానికి అద్భుతమైన అత్తరుతో అభిషేకిస్తారు, పోస్తారు. Yeah, they do that. అది చేస్తారు, వాళ్ళ అలవాటు అది. But Jesus is saying she is preparing my body with the perfume. అంచేత యేసు ప్రభు అదే చెప్పాడు, ఆ మరియా నా శరీరాన్ని ఆ సమాధి కొరకు సిద్ధం చేస్తుందని చెప్పాడు. But listen very carefully. బాగా వినండి. There is more to it. ఇంకా ఉంది అందులో లోతైన భావం. More than her love, ఆమె ప్రేమ కంటే గొప్పది. more than her humility, తన
తగ్గింపు కంటే గొప్పది. She is doing something very, very important. ఇంకా ప్రాముఖ్యమైనది ఏదో ఆమె చేసింది. Listen very carefully. బాగా వినాలి. What she was doing. ఆమె ఏం చేసింది? Listen very carefully. బాగా వింటున్నారా? Jesus is the Messiah. యేసు ప్రభు మెస్సీయ అయి ఉన్నాడు. He has been there. He's been ministering for more than 3 years as a Messiah. మెస్సీయగా 3 సంవత్సరాలు పరిచర్యని చేస్తూ ఉన్నాడు. Who is Messiah? మెస్సీయ అంటే, the word Messiah means anointed one. మెస్సీయ అంటే అర్థం అభిషక్తుడు అని అర్థం. The word Messiah means he is the one who is going to rule the world. ప్రపంచాన్ని ఏలే వ్యక్తి అని అర్థం మెస్సీయ అంటే. Jesus turned the water into wine. యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. Jesus healed the sick. యేసు ప్రభు రోగులను స్వస్థపరిచాడు. Jesus healed the lepers. యేసు ప్రభు కుష్ఠ రోగులను బాగు చేశాడు. Jesus rose Lazarus from the dead. యేసు ప్రభు సమాధిలో నుండి లాజరును బతికించాడు. Jesus Christ multiplied 5 loaves and 2 fishes. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడు. Nobody including his disciples couldn't identify that Jesus is a Messiah. గాని ఎవ్వరు యేసయ్యను మెస్సీయను గుర్తించలేదు, ఈవెన్ శిష్యులు కూడా. Even the closest disciples didn't identify that he is Messiah. ఆయనకి దగ్గరగా ఉన్న శిష్యులు సైతం ఆయనే మెస్సీయ అని గ్రహించలేకపోయారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You know what she did? ఆమె ఏం చేసిందంటే, only 6 days more for Jesus to going to die on the cross. ప్రభు ఇంకా సిలువలో ఇంకో 6 రోజుల్లో చనిపోతాడు. So before that 6 days, ఆ 6 రోజుల ముందు, before the 6th day, 6 రోజుల ముందు, when Jesus came to Maria's house, మార్తా మరియ ఇంటికి యేసు ప్రభు వచ్చినప్పుడు, she broke the ointment. ఆ మరియా అత్తరు సీసా She బద్దలు poured కొట్టింది. in the feet of Jesus Christ, యేసు పాదాల మీద పోసింది. saying to everyone, అందరికీ చెప్తుంది in అక్కడ. fact she is making a clear statement to everyone. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే ఒక స్టేట్మెంట్ చెప్తుంది. This man is not just a man. ఈ వ్యక్తి మామూలు మానవుడు He కాదు. is not just a healer. ఈయన కేవలం స్వస్థపరిచేవాడే He is కాదు. Messiah. ఈయనే మెస్సియా. He is anointed one. ఈయనే అభిషక్తుడు. He is the King of Jews. ఈయనే యూదుల రాజు. You people couldn't identify it. ఓ ప్రజలారా, ఇన్నాళ్ళు మీరు దీన్ని But గుర్తించలేదు. I know he is Messiah. కానీ నాకు తెలుసు ఈయనే మెస్సియా. So I'm going to anoint him with the oil, the perfume in his legs. అందుకనే అత్తరుతో నేను ఆయనను అభిషేకించుతున్నాను. If she would have been a high priest, ఒకవేళ ఆయనే గనుక హై ప్రీస్ట్ అంటే ప్రధాన యాజకుడు she would అయితే have poured on the head. తల మీద పోసి ఉండేవాడు. She would have poured on the head. తల మీద పోసి ఉండేది. Because she's a woman. ఎందుకంటే ఆమె స్త్రీ గనుక. Because she's a woman. ఆమె స్త్రీ గనుక she poured on the leg. అందుకనే ఆయన పాదాల మీద పోసింది. Simply saying to everyone, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది, he's Messiah. ఆయనే మెస్సియా. He's Messiah. ఆయనే మెస్సియా. He is the Lord of all. అందరికి ప్రభు. He's the King of kings. ఆయనే రాజుల రాజు. See, very simple act. ఆమె మామూలు సాధారణమైన పని అది. It's a very simple act. చిన్న పని మాత్రమే చేసింది అక్కడ. Sisters, it's a very simple act. ఓ సహోదరులారా, ఆమె చేసింది బహు చిన్న By పని. that simple act she is proclaiming to everyone, Jesus is the King. ఆ చిన్న పని చేయడం ద్వారా యేసే రాజు అని ఆమె ప్రకటించింది. That night she took the responsibility. ఆ రాత్రి ఆమె ఆ బాధ్యతను నెత్తి మీద I am వేసుకున్నది. going to take this opportunity to proclaim to everyone that Jesus Christ is Messiah. యేసే మెస్సియా అని ప్రకటించే బాధ్యత ఈ రోజు నుండి నేను తీసుకోవాలని నిర్ణయించుకుంది. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. బాగా వినాలి మీరు. Maybe you might be thinking, మీరందరూ అనుకోవచ్చు, to anoint the king, రాజును అభిషేకించాలంటే they have to keep a crown on them, right? తల మీద కిరీటం పెట్టాలి అని అనుకోవచ్చు మీరు. అవునా కదా? So if there is a king, రాజును అభిషేకించడం అంటే there has to be a crown, right? ఖచ్చితంగా తల మీద కిరీటం పెట్టాలి. But according to the Bible, కానీ బైబిల్ ప్రకారంగా all the kings, they didn't have any crown. ఆ రాజులందరికీ కిరీటాలు లేవు. So do you have Sunday class programs? మీకు సండే స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయా మీ చర్చిలో? You do have? ఏమంటే ఉంటాయా? So the kids, they act like a king, na? చాలా మంది అందులో రాజులుగా నటిస్తారు కదా. So when they act like a king, రాజులా నటించినప్పుడు, like a Solomon, సొలొమోన్ or లాగా, like a David, దావీదు లాగా, so what do you keep on their head? వేషం వేస్తే ఖచ్చితంగా తల మీద ఒక కిరీటం పెడతారు. అవునా? Yes, you keep a crown, right? ఖచ్చితంగా తల మీద రాజులకి కిరీటం In the పెడతారు. Bible there is no common crown for the biblical kings, you know that? కానీ బైబిల్లో ఉన్న రాజులకి తలల మీద కిరీటాలు లేవు.
Maybe you're thinking, oh, they have changed. Huh? They didn't change. We have changed. మనమే మార్చేసాం ఇవన్నీ కూడా. When David was anointed, he didn't have any crown. దావీదుని అభిషేకించినప్పుడు తల మీద కిరీటం పెట్టలేదు. When Solomon was anointed, there was no crown. సొలొమోనుని అభిషేకించినప్పుడు కూడా కిరీటం పెట్టలేదు. There is no golden or diamond crown for the Bible kings. బైబిల్లో ఉన్న రాజులకు బంగారపు కిరీటాలు వజ్రాల కిరీటాలు పెట్టలేదు. Only the Gentile kings, they will have freedom. They will have the crowns. అన్యజనుల యొక్క రాజులే కిరీటాలు కలిగి ఉన్నారు. Hallelujah. Hallelujah. Then you might ask, what is the crown? మరి ఇక్కడ కిరీటం అంటే ఏమిటి? When Samuel took the horn full of anointing oil. మరి సమూయేలు కొమ్ము తైలము తీసుకొని When Samuel poured on David's head. మరి దావీదు యొక్క తల మీద పోసినప్పుడు it is the anointing is the crown. అదే కిరీటమై ఉన్నది. ఆమేన్. The anointing is the crown. అభిషేకమే కిరీటం అని According to the Bible, gold is not a crown, the anointing is the crown. బైబిల్ ప్రకారంగా బంగారం కిరీటం కాదు, అభిషేకమే కిరీటం. Hallelujah. Hallelujah. Not just the anointing. కేవలం అభిషేకమే కాదు, The perfume, సువాసన, the fragrance, అత్తరు సువాసన that comes in the body of king. రాజు శరీరములో నుండి బయటకు వచ్చే ఆ From సువాసన, the dress of the king, రాజు వేసుకునే వస్త్రాల నుండి వచ్చిన from the సువాసన, beard of the king, రాజు యొక్క గడ్డం మీద రాసుకునే సువాసన the అత్తరు. smell itself says he is the king. ఆ వాసనే చెప్తాది సువాసన అతడు రాజు అని. ఆమేన్. Do you understand these things? మీకు అర్థమవుతుందా ఈ విషయం? Can you able to understand these things? నేను చెప్పేది మీకు See, అర్థమవుతుందా? I'm teaching the truth. నేను మీకు సత్యాన్ని చెప్తున్నాను. I'm teaching what is in the Bible. బైబిల్లో ఉన్నది I చెప్తున్నాను. don't tell stories. కథలు చెప్పనని రాత్రి చెప్పాను కదా. See, it's easy to cheat people who are not educated. చదువు లేని వారిని మోసం చేయడం చాలా సులువు. Saying something and telling that this is what in the Bible. ఏదేదో చెప్పేసి ఇదే బైబిల్లో ఉందని చెప్పడం చాలా But సులువు. I don't do that. నేను అది చేయను. Whether you are educated or not educated, మీరు బాగా చదువుకున్నా I want చదువులేకపోయినా you to know the truth. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. Mary knows this is the anointing, this is the crown. మరియకు తెలుసు అదే సత్యము, ఇదే కిరీటమని. She knows the anointing is the crown. మరి కిరీటమే అభిషేకమే కిరీటమని మరియకు తెలుసు. This crown is an invisible crown. ఇది కనబడని కిరీటం It is an invisible crown. ఇది కనబడని కిరీటము. How do you know that person is a king? అతడు రాజు అని మీకు ఎలా తెలుసు? Amen. There is a special anointing perfume that God said Moses to make, that should be used only to anoint the king. రాజును అభిషేకించడానికి ఒక ప్రత్యేకమైన సుగంధ తైలాన్ని తయారు చేయమని దేవుడు మోషేకి చెప్పాడు. దానితోనే రాజును అభిషేకించాలి. So that perfume have a special flavor. అది ప్రత్యేకమైన సువాసన కలిగిన తైలం. Special perfume type. అది ప్రత్యేకమైన అత్తరుది. See, sometimes we all use perfume, right? మనందరం పెర్ఫ్యూమ్ ఉపయోగిస్తాం. How many of you use perfumes? ఎంతమంది ఇలా కొట్టుకుంటారు? So what perfume you use? మనం ఉపయోగించుకునే అత్తరు ఏమిటి? అత్తరు. Okay. So everyone have a favorite perfume, right? అందరూ కూడా బాగా ఉండేదే ఉపయోగిస్తాం. So in the Middle East, గాని అక్కడ మధ్య ప్రాచ్యంలో, when you go to Egypt, బహుశా ఐగుప్తు దేశం, when you go to Dubai, when you go to Kuwait, obviously everyone will bring perfume. అందరూ అక్కడికి వెళ్ళినోళ్ళు కూడా అత్తరు తెచ్చుకుంటారు. Last week one boy from Saudi Arabia, he from our church, he went to Saudi and he came back. మరి మా సంఘంలో గత వారం సౌదీ అరేబియా వెళ్ళి ఒక యవనస్తుడు ఇంటికి వచ్చాడు. So what he did is, from Saudi Arabia he ordered a special perfume from Egypt just for me. నాకు ఇవ్వడం కొరకు ఆ సౌదీ అరేబియాలో అతను ఈజిప్ట్ నుండి తెప్పించాడు నాకు ఇవ్వడం కొరకు ఒక అత్తరు. And he gifted me last week. ఆయన నాకు బహుమానంగా ఇచ్చాడు. So those people, Israel, Egypt, Jordan, that Kuwait, all these people, they knew, there is special in perfume. అంటే వాళ్ళందరికీ తెలుసు ఆ ప్రాంతంలో మధ్య ప్రాచ్యంలో ఉన్నటువంటి వారందరికీ ప్రత్యేకత ఏదో ఆ పెర్ఫ్యూమ్ లో అత్తర్లో ఉంటదని. Hallelujah. 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 So God says to Moses to anoint a priest or to anoint a king. There is a special formula in Leviticus, in Exodus chapter 30, and that formula has a special smell to it. అంచేత నిర్గమకాండం 30 అధ్యాయంలో ప్రత్యేకంగా సుగంధ తైలాన్ని ఎలాగ తయారు చేయాలో దేవుడు ఒక ఫార్ములా చెప్పాడు.
అలాగే చేయాలి. అది చాలా ప్రత్యేకమైన సువాసన. So when that a perfume is poured on the king, no crown, it is the flavor, that is the the fragrance of that perfume is the crown for the king. అంటే రాజుకి ఏదో కిరీటమే ఉండక్కర్లేదు, ఆయన తల మీద పోయబడినటువంటి ఆ అభిషేక తైలమే అతనికి కిరీటముగా ఉంటది. That is the crown. అదే కిరీటం. That is the crown. అదే కిరీటం. When the king walks, ఆ రాజు నడుస్తూ వెళ్ళినప్పుడు that fragrance comes. ఆయనలో ఉన్న సువాసన బయటకు వస్తుంది. People know king is coming. ఆ ప్రజలకు అర్థమైపోద్ది రాజు వస్తున్నాడని. Because what is coming? ఎవరు వస్తున్నారు? The crown is coming. ఏం కనిపిస్తుంది? The invisible crown is coming. కనబడని కిరీటం, అది కనబడని కిరీటం. The anointing. అదే అభిషేకము. So Mary breaks the oil. ఈ మరియా అత్తరు బుడ్డని పగలగొట్టింది. Pours on the feet of Jesus. యేసు పాదాల మీద కుమ్మరించింది. And saying to everyone, అందరికీ చెబుతుంది, today, ఈ రోజు, by this small act, ఈ చిన్న పని నేను చేయటం ద్వారా I proclaim, నేను ప్రకటించేది ఏమిటంటే Jesus is Messiah. యేసే మెస్సియా అని. Can you smell that? మీకు అది వాసన కొడుతుందా? Can you smell that? ఆ సువాసన మీకు తగలడం లేదా? In John chapter 12 you can read, మీరు యోహాను సువార్త 12వ అధ్యాయంలో the whole house filled with that fragrance. ఇల్లంతా సువాసనతో నిండి ఉండెను. The whole house filled with that fragrance. ఇల్లంతా సువాసనతో నిండి ఉండెను. The whole house was filled with the royal perfume. ఓ రాజరిక సువాసనతో ఇల్లంతా నిండింది. Hallelujah. 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 She took the responsibility. ఆమె ఒక బాధ్యత తీసుకున్నది. I am going to anoint my king. నా రాజును నేను అభిషేకించాలి. She is a woman of God. ఆమె దేవుని స్త్రీ. She didn't miss the opportunity. ఆమెకు వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. To proclaim that he is king. యేసే రాజు అని ప్రకటించే అవకాశాన్ని ఆమె వదులుకోలేదు. Listen very carefully. బాగా వినాలి. We don't have time. సమయం లేదు. But go home, read John chapter 12. మీరు ఇంటికి వెళ్ళి యోహాను 12వ అధ్యాయం చదవండి. You know what happened? అక్కడ ఏం జరిగిందంటే, immediately after she anointed Jesus Christ and proclaimed that he is Messiah, ఆమె ఎప్పుడైతే అభిషేకించి యేసే మెస్సియా అని ప్రకటించిందో, Jesus told the disciples to go and bring a donkey. వెంటనే యేసు ప్రభు శిష్యులతో చెప్పి గాడిదను తీసుకురమ్మన్నాడు. Go and bring a donkey. గాడిదను తీసుకొని రండని వెంటనే దేవుడు శిష్యులను పంపించాడు. Why Jesus asked to bring a donkey? ఎందుకు దేవుడు గాడిదనే తీసుకురమ్మన్నాడు? Because Jewish kings, they don't go in horse, they go in the donkey. యూదుల రాజులు గాడిదలను ఎక్కుతారు, గుర్రాలను ఎక్కరు. I think you don't understand. మీకు అర్థం కాలేదా? Jewish king, they don't go in horses. మీకు తెలుసో తెలీదో కానీ యూదుల యొక్క రాజులు గాడిదలను ఎక్కుతారు, When గుర్రాలను. Solomon was anointed by Zadok, మీకు తెలుసా సాదోకు యాజకుడు సొలొమోనుని he అభిషేకించినప్పుడు anointed with the anointing oil, ఆ అభిషేక తైలముతో సొలొమోనుని అభిషేకించి, and then they brought a donkey, అప్పుడు ఒక గాడిదని తీసుకొని made వచ్చి him to sit in a ఆ donkey. గాడిద మీద కూర్చోబెట్టి They took him to the Jerusalem. ఆ యెరూషలేముకు ఊరేగింపుగా The తీసుకెళ్తారు. same way she is anointing Jesus with the anointing అదే oil, విధంగా ఈ మరియా యేసును అభిషేకించింది. and they took a donkey and he was riding in the donkey to the Jerusalem. అదే విధంగా యేసు ప్రభు గాడిద మీద కూర్చోబెట్టి యెరూషలేం తీసుకెళ్లారు. Did you understand this? మీకు అర్థమైందా? Did you understand this? అర్థమవుతుందా? Nobody knew this. ఇది ఎవరికి తెలియదు అసలు. Nobody knew this. ఇది ఎవరికి తెలియదు. But Mary knew it. కానీ మరియకు తెలుసు. He is the king. ఆయన రాజు అని మరియకు తెలుసు. I am going to proclaim that he is Messiah. ఆయనే మెస్సియా అని నేను ప్రకటిస్తాను. I am to take that opportunity. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. In fact, Messiah Jesus Christ rode on the donkey to Jerusalem. నిజంగానే యేసు ప్రభు గాడిద మీద యెరూషలేం ఊరేగుతూ వెళ్తాడు. Are you listening? వింటున్నారా మీరు అందరూ? Are you listening? వింటున్నారా? When Jesus was in the Jerusalem, యెరూషలేములో యేసు ప్రభు ఉన్నప్పుడు the royal perfume will be, everywhere. ప్రతి చోట అద్భుతమైన సువాసన When వెదజల్లబడుతుంది. Jesus was praying in the Gethsemane, గెత్సేమనే తోటలో యేసు ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు the royal perfume is coming out of him. అక్కడ ఆయనలో ఉన్న రాజరిక సువాసన బయట When వెళ్తుంది. they are beating Jesus Christ with the whips, యేసు ప్రభుని కొరడా దెబ్బలు కొట్టుచున్న సమయంలో the perfume she poured on the feet of Jesus Christ will be coming. అక్కడ ఆయన పాదాల మీద పోయబడిన పరిమళ తైలం సువాసన When వెదజల్లుతుంది. he was hanging on the cross, సిలువలో వేలాడుతున్నప్పుడు the సహితం smell
what she poured on the the feet of Jesus would be coming. ఏవో ఆయన పాదాల మీద పోయబడిన పరిమళ తైలం సువాసన వెదజల్లుతున్నది. What if she would have missed that opportunity? ఒకవేళ ఆమె ఆ అవకాశాన్ని వదులుకొని ఉంటే ఏమయ్యేదో. What if she would have missed that opportunity? అలాంటి అవకాశాన్ని ఆమె పోగొట్టుకుని ఉంటే ఏమయ్యేది. Peter didn't do it. Peter didn't do it. పేతురు ఆ పని చేయలేకపోయాడు. John didn't do it. యోహాను ఆ పని చేయలేకపోయాడు. James didn't do it. యాకోబు ఆ పని చేయలేకపోయాడు. Nobody did do it. ఎవరు ఆ పని చేయలేకపోయాడు. But she did it. కానీ ఆమె చేసిందండి. She took the opportunity. ఆమె ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది. Even I believe. నేను నమ్మేది When Jesus was rose up on the third day. ప్రభు యేసు ప్రభు మూడవ రోజున తిరిగి లేచినప్పుడు That royal perfume will be smelling on him. ఇంకా ఆ రాజ సువాసన ఇంకా వస్తూనే ఉంది. Sisters, సహోదరులారా, brothers, సోదరులారా, you are missing an opportunity. మీరు కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. You are missing an opportunity. మీరు ఒక తరుణాన్ని పోగొట్టుకుంటున్నారు. Sometimes if you miss an opportunity, you will not get it back. ఒక్కసారి గనుక అవకాశం వదులుకుంటే మరలా ఆ తరుణం మరలా రాదు. You can never get it back. మరలా అది ఎన్నడూ తిరిగి రాదు. It is time for you and me to rise up like Mary. మేరీ లాగా లేవాల్సిన సమయంలో ఉన్నాం మనం. I am going to, amen, spread the fragrance of Jesus Christ. యేసు యొక్క సువాసనను నేను ఇతరులకు ప్రకటిస్తాననే బాధ్యత. Listen very carefully. జాగ్రత్తగా వినండి. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో the anointing a special ointment is made. అభిషేకం కొరకు ప్రత్యేక పరిమళ తైలాన్ని తయారు చేసేవారు. But in the New Testament, కానీ కొత్త నిబంధనలో that anointing oil is Holy Spirit ఆ himself. అభిషేక తైలమే పరిశుద్ధాత్మ. Holy Spirit himself. పరిశుద్ధాత్మే అభిషేక He తైలం. himself the royal perfume. ఆ పరిశుద్ధాత్మే రాజ సువాసన అత్తరు. Now let me ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Let me ask you a question. ఒక ప్రశ్న. How many of you have received the anointing of the Holy Spirit? మీలో ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు? చేయెత్తి చూపించండి. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు Come on. చేయెత్తి చూపించండి, పర్లేదు. Have you received the Holy Spirit? పరిశుద్ధాత్మను పొందుకున్నారా? Come on, lift your hands. చేతులెత్తి చూపించండి, పర్లేదు. Right? It means దాని అర్థం ఏంటంటే you have been anointed as a king. మీరే రాజులుగా అభిషేకించబడ్డారు. You have been anointed as a king. మీరే రాజుగా అభిషేకించబడ్డారు. In fact, amen, there is an invisible crown upon you. మీకు తెలియకుండానే మీ మీద కిరీటం ఉన్నది. Amen. All the one who have anointed by the Holy Spirit, put your hands upon your head. ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వాళ్ళందరూ మీ తల మీద చేయి పెట్టుకోండి. Come on, say, there is an invisible crown upon my head. కనబడని కిరీటం ఒకటి నా తల మీద ఉన్నది. It is an invisible crown. నా తల మీద ఒక కిరీటం ఉన్నది. What is the invisible crown? ఆ కనబడని కిరీటమే It is the fragrance of Jesus Christ. అదే యేసు యొక్క సువాసన. It is the fragrance of Jesus Christ. అదే యేసుక్రీస్తు యొక్క సువాసన. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Put your hands down. ఇప్పుడు చేతులు దించండి. I mean, listen very carefully. ఇప్పుడు బాగా వినండి. If Jesus was anointed by Mary, that fragrance would continue in his life until his resurrection. Means ఆ రోజున మరియ అభిషేకించిన ఆ తైలం యొక్క సువాసన యేసు ప్రభు మూడో రోజున తిరిగి లేచే వరకు ఉన్నట్లయితే, dear brothers and sisters, if you are really anointed by the Holy Spirit and if there is really the crown of anointing upon your head, it means wherever you walk you will be giving the fragrance of Jesus Christ. ఖచ్చితంగా ఒక సత్యం చెప్తున్నాను, మీరు నిజంగా దేవుని ఆత్మతో అభిషేకించబడితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంలో అడుగుపెట్టినా ఆ సువాసన నీలో నుండి బయటకు వస్తూనే Amen. The fragrance of Jesus Christ will be there where you are studying in your college. ఒకవేళ నువ్వు కాలేజీలో చదువుకుంటూ ఉండొచ్చు, నీలో నుండి సువాసన అక్కడ వెదజల్లబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. In your workplace you will be fragrance. ఓ నీ పని చేసే చోట అక్కడ సువాసన వెదజల్లుతూ ఉంటావు. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా people will smell the royal fragrance. నీలో ఉన్న రాజ సువాసన ప్రజలు సువాసన చూడగలరు. When you are walking, నువ్వు నడుస్తూ వెళ్ళినప్పుడు, I mean when you are talking, నువ్వు when మాట్లాడుతున్నప్పుడు, you do something, నువ్వేదో ఒక పని people చేస్తున్నప్పుడు around you will smell the royal ఓ fragrance. నీలో ఉన్న ఆ రాజ సువాసన ప్రజలు చూడగలరు. Hallelujah. How many of you can boldly say right now, people around me, in my family, in my workplace, they can smell the fragrance of Jesus in my life? మీలో ఎంతమంది నిజంగా ధైర్యంగా చెప్పగలరు, అయ్యా నేను పని చేసే చోట నా జీవితం సువాసన వెదజల్లుతుంది, నా చుట్టుపక్కల వాళ్ళకి ఆ సువాసన తగులుతుందని మీలో ఎంతమంది నిజంగా చెప్పగలరు?
See? No hands. ఎవరు చెయ్యెత్తడం లేదు. But they tell the crown is upon their head. కానీ ఇప్పుడు వరకు ఏమైనా తల మీద కిరీటం ఉందని చెప్పి అన్నారు. Do you understand? అర్థమైందా? Anointing is not just clapping your hands. అభిషేకం అంటే ఏదో చప్పట్లు కొట్టి గంతులేయడం కాదు. Anointing is not jumping from here to there. ఇక్కడ నుండి అక్కడికి నాట్యం ఆడడం కాదు అభిషేకం అంటే. Sometimes our people, they get anointing only when there is music. కొంతమందికి అభిషేకం మ్యూజిక్ వాయిస్తేనే వస్తుంది. See, 2 pads, 2 ప్యాడ్లు పెట్టుకున్నారు ఇక్కడ. 2 keyboards, 2 కీబోర్డ్లు and a ఉన్నాయి. tabla and a dolak is there. తబలా ఉంది, డోలక్ ఉంది. Sometimes our anointing will not work without this music. ఇవి లేకపోతే కొంతమందికి అభిషేకం పనిచేయడం లేదు. Even in Tamil Nadu is like that. తమిళనాడులో కూడా అలాగే ఉందిలేండి, మా ఊళ్ళో కూడా. In Tamil Nadu they have bass guitar, they have electric guitar, there will be drums also. మాకు తమిళనాడులో ఇంకా ఎక్కువ ఉంటాయి. మామూలు గిటారు, బేస్ గిటారు, మళ్ళా పెద్ద జాజ్ లాంటిది పెద్ద. Without that, no anointing. అవి లేకుండా అభిషేకమే రావడం లేదు. Let me tell the truth. కానీ సత్యం చెప్పనివ్వండి. Anointing is a flavor. అభిషేకం అనేది సువాసన. It's a fragrance. అదే పరిమళ తైలం. It's a royal fragrance. రాజ పరిమళం అది. It's specially made for you. అది నీ కొరకు ప్రత్యేకంగా చేయబడ్డది. It is unique for you. అది నీ కొరకు అది ప్రత్యేకమైనది. If it is upon your life, అది నీ జీవితం మీద ఉన్నది. You will, amen, give the fragrance of Jesus Christ. యేసు యొక్క సువాసన ఎక్కడున్నా వెదజల్లాలి. People will know that Jesus is coming. యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడని ప్రజలు అర్థం చేసుకోవాలి. He has come to our village. ఆయన నీ ఇంటికి వచ్చాడని తెలుసుకోవాలి. He has come here. ఆయన ఇక్కడికి వచ్చాడని నిన్ను బట్టి ప్రజలు తెలుసుకోవాలి. That's what the anointing does. అభిషేకం అదే చేస్తది. If you don't have that flavor of Jesus Christ, యేసు యొక్క సువాసన నీలో లేకపోతే, if you don't have the love of Jesus Christ, యేసు ప్రేమ సువాసన నీలో లేకపోతే, if you don't have the mercy and the grace, that character of Jesus Christ in you, యేసు యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క జీవితం మీలో లేకపోతే, if you don't have the fruits of the Holy Spirit in your life, పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు మీలో లేకపోతే, if you don't have the patience of Jesus Christ, యేసు యొక్క భారము మీలో లేకపోతే, I tell you, చెప్తున్నాను, there is no point in jumping. ఎంత ఎగిరినా ఉపయోగం ఉండదు. Anointing is an invisible crown. అభిషేకం అంటే కనబడని కిరీటం. Anointed to be the kings and priests. మనమందరం రాజులైన యాజకులముగా అభిషేకించబడ్డాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know why God has anointed you? నిన్నెందుకు దేవుడు అభిషేకించాడో He has తెలుసా? anointed you to take a responsibility. నీవు బాధ్యత తీసుకోవడానికి అభిషేకించాడు. To take a responsibility. ఒక బాధ్యతను ఎత్తుకోవాలి మీరు. Are you here right now? అందరు ఇక్కడే ఉన్నారండి. Can you say hallelujah? ఒకసారి హల్లెలూయా చెప్పగలరా? Oh, this morning people are very sad. ఈ రోజు ప్రజలందరూ చాలా విచారంగా ఉన్నట్టున్నారు. Pastor, I like the yesterday's message. అయ్యా నిన్న ప్రసంగం బాగుంది కానీ ఇవాళ ప్రసంగం బాగాలేదు. Yesterday night message we are very happy. గత రాత్రి ప్రసంగం కూడా చాలా సంతోషంగా ఉంది. But this morning message, oh, I think it's like a sword. ఇదేదో కత్తి పొడుచుకున్నట్టు పొడుచుకుంటుంది మాకు అనుకుంటున్నారు కొంతమంది. I tell you. కానీ ప్రియులారా, like to be balanced. మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. See, God is a blessing God. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. But he wants to take the responsibility. కానీ నువ్వు బాధ్యతను ఎత్తుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Now are you ready to take the responsibility? మీరు బాధ్యతను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? All right. ఓకే. I haven't started my sermon yet. ఇంకా ప్రసంగం మొదలవలే. అది అంత ఇంట్రడక్షన్ చెప్తున్నాను ఇప్పటి వరకు మీకు. So far it's an introduction. ఇప్పటి వరకు కేవలం ఉపోద్ఘాతం మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Are you hungry? ఆకలేస్తుందా బాగా? You should not be hungry. ఆకలి వేయకూడదు మీకు. If you are hungry, ఆకలేస్తుందంటే look at your stomach and say, మీ పొట్టంకు చూసి ఇలా చెప్పండి, amen, I am a hyper Nico man. పొట్ట నేను హైపర్ నైకో మ్యాన్ అని చెప్పండి. Amen. Put your hands together and give అందరూ చప్పలు కొట్టండి ఒకసారి. Okay. Don't worry, I will finish it very quickly. త్వరగానే ముగిస్తాను, ఏం కంగారు పడకండి. Romans chapter 1. Can you please turn to Romans chapter 1? రోమా 1వ అధ్యాయము. Yes, Romans chapter 1. 1వ అధ్యాయము. We're going to read from verse 14 to 16. 14-16. దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికినే జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలననైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి
మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. షౌట్ అండ్ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Because I am a child of God. నేను దేవుని బిడ్డను కనుక. Because of a covenantal child of God. నేను నిబంధన దేవుని బిడ్డను కనుక. Because the anointing, the invisible crown is upon my life. నా మీద కనబడని కిరీటం ఉన్నది కనుక I have a responsibility. నాకు ఒక బాధ్యత ఉన్నది. Like Mary, I have to give the fragrance to the entire world. మరియ వలె లోకానికి సువాసన వెదజల్లే బాధ్యత నా మీద ఉన్నది. Now listen very, very carefully. బాగా వినండి. The బాగా scripture which we read now, 14, 15 and 16 is the heart of Christianity. 14, 15, 16 వచనాలు క్రైస్తవ్యానికి గుండెకాయ లాంటిది. It's a very, very important scripture. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన These వచనం. three scriptures are the heart of Christianity. అసలు క్రైస్తవ్యానికే గుండెకాయ లాంటి వచనాలు ఈ మూడుని. Why? ఎందుకంటే These three verses contains the message how people can get right with God. ఎందుకంటే ఈ వచనాల్లో మానవుడు దేవునితో ఎలాగ సత్సంబంధం కలిగి ఉండగలడో చెప్తుంది. Let me say it once again. మరలా చెప్తున్నాను వినండి. These verses contains the message how the people outside can get right with God. లోకంలో ఉన్న ప్రజలు దేవునితో మంచి సహవాసం ఎలాగ కలిగి ఉండగలరో ఈ వచనాలు చెబుతున్నాయి. My dear children of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, people in this place, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, people in this Malavaram, ఈ మల్లవరంలో ఉన్న ప్రజలందరూ by themselves they cannot come to Christ. క్రీస్తు దగ్గరికి వారంతట వారు రాలేరు. They cannot come to Christ by themselves. వారికి వారే ప్రభులోనికి వారు రాలేరు. Hallelujah. హల్లెలూయా. It means somebody has to preach the gospel to them. ఎవరో వారికి సువార్తను చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Listen very carefully. బాగా వినండి. For the people, all the people around us to come to the church, మన చుట్టూ ఉన్న వారు చర్చికి రావాలంటే, amen, the message has to be preached by you. నీవే వారికి సువార్త చెప్పాలి. You have the message. నీ దగ్గర సువార్త ఉంది. You have the flavor. నీ దగ్గర సువాసన ఉన్నది. You have the fragrance. నీ దగ్గర పరిమళం ఉన్నది. It is within you. నీలో ఉన్నది. I mean, if you do not go and preach the gospel, నీవు వెళ్ళి సువార్తను ప్రకటించకపోతే they cannot come to Christ. క్రీస్తు దగ్గరికి వారు రాలేరు. Listen very carefully. జాగ్రత్తగా Like వినండి. yesterday night, I'm going to teach you one more doctrine now. ఇప్పుడు నేను మరొక సిద్ధాంతాన్ని గత రాత్రిలాగా ఇంకొక సిద్ధాంతం Because most చెప్తాను. of us doesn't know what is salvation. చాలా మందికి రక్షణ అంటే ఏమిటో తెలియదు. Even some people sitting here might not understood the word salvation. రక్షణ అనే పదం ఇక్కడ ఉన్న మీలో చాలా మందికి అర్థమై ఉండదు. So if I ask you, are you saved? మీరు రక్షించబడ్డారా అని అడిగితే You all will say, yes, I am saved. yes, నేను రక్షణ పొందానని మీరు చెప్తారు. If I ask you what is salvation, రక్షణ అంటే ఏమిటి అని అడిగితే you will say, what is salvation? Yes, I accepted Jesus, that is salvation. రక్షణ అంటేనా, దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, అదే రక్షణ అంటారు. That's all we know. అదే మనకు తెలుసు కూడా. But listen very carefully. కానీ బాగా వినండి. Before we preach the gospel to the people outside, బయట ఉన్న వారికి మనం సువార్త చెప్పే ముందు you should know what salvation is. రక్షణ అంటే ఏమిటో మీరు తెలుసుకొని ఉండాలి. How many of you want to know that? ఎంతమంది తెలుసుకోవాలన్నది రక్షణ అంటే ఏమిటి? All right, listen very carefully. బాగా వినండి. బాగా వినండి. Our God is a holy God. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. Come on, let us all sit together. Our God is a holy God. అందరూ ఇలా చెప్పండి, మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన దేవుడు. I'm getting old. I don't hear. Nala, come on. Give. కొంచెం చెవుడు వచ్చింది, అసలు ఏం వినపడడం లేదు. I'm saved, right? My God is a holy God. నా దేవుడు పరిశుద్ధుడు అయిన దేవుడు. But I am a sinner. నేనేమో పాపిని. This is for unbelievers. We are not pavi, we are righteous, okay? Okay, మనం నీతిమంతులమయ్యాం. ఈ మాట అన్యులకు సంబంధించింది. All right, just for illustrations, అయితే నేను ఉదాహరణకు మాత్రం my చెప్తాను. God is a holy God. నా దేవుడు పరిశుద్ధుడు. I am a sinner. నేను పాపాత్ముడిని. My sin separates me from God. దేవునికి నా పాపము దూరం చేసింది. So అందుకని to become a child of God, మరలా దేవుని బిడ్డగా నేను listen very carefully, to become a child of God, దేవుని బిడ్డగా మారాలంటే somebody
has to be, an animal has to be sacrificed ఒక జంతువు బలి అర్పించబడాలి. for my sins to be forgiven. నా పాపాలు A క్షమించబడాలంటే sacrifice has to be made. ఒక బలి అర్పణ అర్పించబడాలి. Can you say with me now? ఇప్పుడు నాతో కలిసి A చెప్పండి. God is a holy God. దేవుడు పరిశుద్ధుడు. Amen. ఇలాగ అనాలి, చెయ్యలాగానే. దేవుడు పరిశుద్ధుడు, I am a sinner. నేను పాపిని. Yeah. For my sin to be forgiven, నా పాపం క్షమించబడాలంటే there has to be sacrifice. బలి అర్పణ అర్పించబడాలి. Second, number 2. రెండవది, My God is a holy God. మరలా నా దేవుడు పరిశుద్ధుడు. Because I am a sinner, నేను పాపిని గనుక I am an object of God's wrath or God's anger. దేవుని ఉగ్రత, దేవుని కోపము నా మీద ఉన్నది. I am an object of God's wrath. ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు నేను పాత్రుణ్ణి. So to deliver from God's wrath, దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలంటే, to deliver me from God's wrath, దేవుని కోపం నుండి an తప్పించబడాలంటే atonement has to be made. ఒక ప్రాయశ్చిత్తం జరగాలి. Or atonement has to be made. ఒక ప్రాయశ్చిత్తం జరగాలి. This is number 2. ఇది రెండవది. See, write it down. Huh? రాసుకుంటున్నారా? I don't think you are memory card. Huh? మీ దగ్గర మెమరీ కార్డు Right? లేదు. So first, I am a sinner. నేను పాపిని. Second, I am an object of God's wrath. నేను దేవుని ఉగ్రతకు పాత్రుణ్ణి. Third, మూడవది, my God is a holy God. నా దేవుడు పరిశుద్ధుడు గనుక. Come on, say, my God is a holy అందరూ ఇలా God. పలకండి, నా దేవుడు పరిశుద్ధుడు My God is a గనుక. holy God. నా దేవుడు పరిశుద్ధుడు గనుక I am a sinner. నేను పాపిని. So I am an enemy to God. నేను దేవునికి I am శత్రువైపోయాను. an enemy to God. నేను దేవునికి శత్రువుని. So to make me friend to God, మరలా దేవునితో నాకు స్నేహం I కలగాలంటే need a reconciler. మరలా తిరిగి సమకూర్చి I need a reconciler. సమాధానపరచువాడు నాకు కావాలి. Fourth, నాలుగవది, my God is a holy నా God. దేవుడు పరిశుద్ధుడు గనుక. Come on, say, my God is a holy అందరూ ఇలా God. అనండి, నా దేవుడు పరిశుద్ధుడు గనుక. Because I am a sinner, నేను పాపిని గనుక. I am slave to sin. నేను పాపమునకు దాసుణ్ణి. Say, I am slave to sin. నేను పాపమునకు దాసుణ్ణి. Because I am slave to sin, నేను పాపానికి దాసుణ్ణి I గనుక need a redeemer. నాకు ఒక విమోచకుడు I కావాలి. need a redeemer. నాకు ఒక విమోచకుడు కావాలి. Somebody has to pay a price and redeem me from the నా slavery. కోసం ఎవరో వెల చెల్లించి నన్ను విడిపించాలి. How many things I said? ఎన్ని విషయాలు చెప్పానండి? 4 విషయాలు. I think that's enough for you. Huh? సరిపోద్ది అనుకుంటున్నాను. I don't want to go more than that. ఇంకంతకు మించి వెళ్ళినా మీకు I'm అర్థం explaining కాదు. what salvation is. రక్షణ అంటే ఏంటో చెప్తున్నాను. Let all say together, our God is a holy మరలా God. చెప్పండి, నా దేవుడు పరిశుద్ధుడు. Tell Jesus is the only holy God. యేసే పరిశుద్ధుడు. I am a sinner. నేను పాపాత్ముణ్ణి. I need a sacrifice. నాకు ఒక బలి అర్పణ I కావాలి. am an object of God's wrath. ఎందుకంటే దేవుని ఉగ్రతకు I పాత్రుణ్ణి. need atonement. నాకు ఒక ప్రాయశ్చిత్తం కావాలి. I am an enemy to God. నేను దేవునికి శత్రువుని. I need a reconciler. నాకు ఒక సమాధానపరచువాడు I am కావాలి. slave to sin. నేను పాపానికి దాసుణ్ణి. I need a redeemer. నాకు ఒక విమోచకుడు Who కావాలి. is my sacrifice? ఇప్పుడు నా బలి ఎవరు? Who is my reconciler? నాకు సమాధానపరిచేవాడు ఎవరు? Who is my atonement? నాకు ప్రాయశ్చిత్తం చేసేవాడు Who ఎవరు? is my redeemer? నా విమోచకుడు ఎవరు? Who? ఎవరండి? ఎవరు చెప్పండి. యేసే. Come on, shout Jesus. గట్టిగా చెప్పండి, యేసే అని చెప్పండి. Jesus. Come on, shout Jesus. I need a savior. Jesus came as a sacrifice. నాకు రక్షకుడు కావాలి కాబట్టి యేసు రక్షకుడుగా I బలి need అర్పడానికి an లోకానికి atonement. వచ్చాడు. Jesus Christ died for me. నాకు ఒక ప్రాయశ్చిత్తం కావాలి కాబట్టి యేసు ప్రభు నా I కొరకు needed చనిపోయాడు. a reconciler. Jesus Christ reconciled me with the Father. నాకు ఒక సమాధానపరచువాడు కావాలి కాబట్టి యేసు నన్ను సమాధానపరిచాడు. I need a redeemer. Jesus Christ paid the price for me. నాకు ఒక విమోచకుడు కావాలి కాబట్టి యేసు ప్రభు విమోచన క్రయధనం చెల్లించాడు. Listen very carefully. బాగా వినండి. Do the people outside the church know this? ఈ సత్యాలన్నీ బయట ఉన్న లోకస్తులకు తెలుస్తాయా? తెలియవు. Even you are saying, even I don't know. మీరే అంటున్నారు కదా, చాలా మాకే తెలియదు అంటున్నారు. The people outside doesn't know it. ఇవన్నీ అన్యులకు తెలియవు. They need a sacrifice. వారికి ఒక బలి కావాలి. They need a reconciler. వారికి ఒక సమాధానపరిచేవాడు కావాలి. They need atonement.
వారికి ఒక ప్రాయశ్చిత్తం కావాలి, They need a redeemer. వారికి ఒక విమోచకుడు కావాలి. How will they know it? ఎలా తెలుస్తుంది మరి ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయండి? See, sharing the gospel is not just saying that Jesus is going to heal you. సువార్త చెప్పడం అంటే అమ్మా యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు అని చెప్పడం మాత్రమే Jesus కాదు. will heal your stomach pain. నీ కడుపు నొప్పిని యేసు బాగు చేస్తాడు. Jesus will heal your headaches. నీ తలపోటుని యేసయ్య బాగు చేస్తాడు. Jesus will clear all your debts. ఓ నీ అప్పులని యేసయ్య తీరుస్తాడు. See, Jesus is not a doctor. ఏమండి యేసయ్య డాక్టరా? Jesus is not a bank manager. యేసు ప్రభు బ్యాంక్ మేనేజరా? Sometimes we Christian, we have brought Jesus down to a bank manager. చాలా సార్లు క్రైస్తవులు యేసయ్యను ఒక బ్యాంక్ మేనేజర్ స్థాయికి కిందకి దిగజార్చేస్తున్నాం మనం. Jesus is my savior. యేసు ప్రభు నా రక్షకుడు. He is my sacrifice. ఆయన నాకు బలి అర్పణ అయినవాడు. He is my atonement. ఆయన నాకు ప్రాయశ్చిత్తమైనవాడు. He is my redeemer. ఆయన నా విమోచకుడు. He is my reconciler. ఆయనే నన్ను సమాధానపరచువాడు. If you know this, ఇవి మీకు తెలిస్తే, if you know this, ఈ సత్యాలు మీకు తెలిస్తే and accept Jesus Christ as your personal savior, that is a true salvation. అప్పుడు మీరు యేసును రక్షకునిగా అంగీకరిస్తే అది నిజమైన రక్షణ. అది నిజమైన రక్షణ. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత If not, అలా కాకపోతే simply you came to church, that's it. ఏదో గుడికి వచ్చారు, మునిగేశారు, అంతే. If you do not know this truth, ఈ సత్యాలు మీకు తెలియకపోతే, simply I got healed, I came to church, pastor gave the baptism, now I am a Christian. నేను గుడికి వచ్చాను, నా కడుపు నొప్పి తగ్గింది, అయ్యగారు బాప్తిసం ఇచ్చారు, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నారు మీరు. Don't get angry with me. నా మీద కోపం పెట్టుకోకండి మీరేమని. I'm helping you. మీకు కొంచెం సహాయం చేస్తున్నాను అంతే. I'm teaching you. నేను మీకు బోధిస్తున్నాను అంతే. I'm not condemning you. మీకు తెలియదని మీ మీద ఏమి నేరం మోపడం లేదు. Maybe you might not know the truth which I'm telling. బహుశా ఇప్పుడు వరకు నేను చెప్పిన మీకు తెలిసి ఉండకపోవచ్చు about salvation, రక్షణను గురించిన సిద్ధాంతం. but కానీ one thing you can know. ఒకటి మాత్రం మీకు తెలియాలి. Now the Spirit of God is teaching you. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీతో బోధిస్తున్న ఈ విషయాలన్నీ Go and share with others. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ పట్టుకెళ్ళి బయట వాళ్ళకి చెప్పాలి మీరు. That is the right way of preaching the gospel. అదే అండి సువార్త చెప్పడానికి ఉన్న మొదటి అసలైన పద్ధతి అది. Go and tell to everyone. అందరికీ చెప్పాలి ఈ సత్యాలు. You are a sinner. ఇదిగో నువ్వు పాపివి. Your sins can be forgiven only by the sacrifice made on the cross. సిలువలో యేసు బలియాగము ద్వారా మాత్రమే నీ పాపాలు పోతాయని చెప్పాలి. Go and tell to the world. లోకానికి వెళ్ళి మనం ప్రకటించాలి. Next week I will be preaching this in Haridwar. నేను ఇదే సత్యాన్ని నెక్స్ట్ వారం హరిద్వార్లో I want to preach next week in Rishikesh. నెక్స్ట్ వారం ఇదే సత్యాన్ని నేను ఋషికేశ్లో చెప్పబోతున్నాను. Maybe if I get an opportunity to meet these Agoris, వీలైతే అక్కడ ఉన్న అఘోరి సన్యాసుల్ని కలవాలనుకుంటున్నాను. I will tell to them. వారికి కూడా ఈ మాటలు I will చెప్పాలనుకుంటున్నాను. tell to them boldly. ఖచ్చితంగా ధైర్యంగా చెప్తాను. Because I want to be a fragrance. ఎందుకంటే నేను సువాసనగా ఉండాలనుకుంటున్నాను. I will tell to them. ఖచ్చితంగా వారికి నేను Your holy water will not forgive your sins. ఓ అయ్యలారా, ఈ పరిశుద్ధ జలము, ఈ స్నానాలు మిమ్మల్ని You are రక్షించలేవు. slave to sins. అయ్యో మీరు పాపానికి దాసులు. You are slave to sins. మీరు పాపానికి బానిసలు. This water is not going to help you. ఈ జలము మిమ్మల్ని సహాయం చేయలేదు. There is somebody came to the earth 2000 years before. 2000 సంవత్సరాల పూర్వం ఎవరో దేవుడు ఒక ఆయన వచ్చాడు మీ కొరకు బలి He అవ్వడానికి. died for you. నీ కొరకు చనిపోయాడు. He shed his precious blood తన for you. ప్రశస్త రక్తాన్ని నీ కొరకు He కార్చాడు. paid for your slavery. నీ బానిసత్వాన్ని విడిపించడానికి వెల You చెల్లించాడు. can be saved only by his sacrifice. ఆ బలి అర్పణ ద్వారానే మీకు రక్షణ. Only he can reconcile you with God. ఆయనే దేవునితో మీరు సమాధాన పరచువాడు. I will preach it. ఖచ్చితంగా ఇదే సత్యం. That is the true gospel. అదే నిజమైన సువార్త. Give glory to God. గట్టిగా చప్పట్లు కొట్టి That గట్టిగా. is the true gospel. సువార్త అంటే ఇదే అండి. And God says, go and do the responsibility. ఇదే బాధ్యత, సంఘం మీద ఉన్న బాధ్యత ఇదే. You want to do it. ఇది చెయ్యాలి మనందరం. How many of you will do it? ఎంతమంది చేస్తారు? ఎంతమంది ఈ సత్యాలు లోకానికి Come on, come on. ఇప్పుడు చెయ్యెత్తాలి. చాలా చేయరా మీరు. Should be happy. గట్టిగా సంతోషంతో మన రుణస్తులవండి సువార్త చెప్పడానికి. The salvation which you received is not a simple thing. ఎందుకంటే మీరు పొందిన రక్షణ ఏదో చవకగా వచ్చింది కాదు. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్త వినండి. Immediately after resurrection,
పునరుద్ధానం అయిన వెంటనే what will happen? ఏం జరుగుతుంది? What will happen? ఏం జరుగుతుంది? Maybe after resurrection, or when Jesus Christ takes the church. లేక ఈ సంఘం ఎత్తబడ్డ తర్వాత ఏం జరుగుతుంది? What will happen? యేసు ప్రభువు వచ్చి సంఘాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. We'll all go to heaven, right? మనందరం పరలోకం వెళ్తాం. How many of you want to go to heaven? ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది? Come on, you all go to heaven. అవును, మనందరం పరలోకం వెళ్తాం. Put your hands down. కింద చెయ్యి దించండి. Sorry to say we are not going to go to heaven. మీకు చెప్తాను, క్షమించాలి, మనందరం పరలోకం వెళ్ళాం. Did you read the Bible clearly? అసలు బైబిల్ మీరు కరెక్ట్గా చదివారా మీరు? After resurrection, పునరుద్ధానం అయిన వెంటనే, or after rapture, లేక ఎత్తబడి we're going to mid-air. మనం మధ్యాకాశానికి వెళ్తాం. We're going to stand in the mid-air. అక్కడ మధ్యాకాశంలో ఉంటాం. What will happen in the mid-air? మధ్యాకాశంలో ఏం జరుగుతుంది? The first thing you will face is the Bema judgment seat of Christ. బేమా, యేసు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడతాం. It is not సింహాసనం, it is not throne of God. It is న్యాయపీఠం. yes, న్యాయపీఠం, సింహాసనం కాదు అది. ధవళ సింహాసనం వేరు, ఇక్కడ న్యాయపీఠం వేరు. ఫస్ట్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్. మనం అందరము ఎత్తబడిన తర్వాత కావచ్చు, పునరుద్ధానం అయిన తర్వాత కావచ్చు, ఎదుర్కోవాల్సింది న్యాయపీఠం. You know why we are going to stand in the న్యాయపీఠం? న్యాయపీఠం ముందు ఎందుకు నిలబడాలో తెలుసా? You are going to give your accounts. అకౌంట్స్ దేవుడికి చెప్పాలి, లెక్క ఒప్ప చెప్పాలి. You are going to give the accounts. మీరందరూ దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి. That is the first thing you are going to do. అదే మనము మొదట చెయ్యబోయేది. Jesus will ask you. ప్రభు నిన్ను అడుగుతాడు. Maybe pastor will standing there, I will be standing behind the pastor, so everyone will be queue. అందరూ లైన్ లో ఉంటాం, అక్కడ పాస్టర్లు అందరూ లైన్ లో ఉంటాం. And one by one Jesus will be asking. ఒక్కొక్కరిని ప్రభు అడుగుతాడు. Come here. John Ruben. జాన్ రూబెన్, I have given you this much time. నీకు చాలా సమయం ఇచ్చాను. I given this much grace. నీకు చాలా కృపలు ఇచ్చాను. I have given you this much kripa, you know gifts of the Holy Spirit. నీకు చాలా వరాలు కూడా ఇచ్చాను, పరిశుద్ధాత్మ వరాలు. I gave you this much money. నీకు చాలా డబ్బులు కూడా ఇచ్చాను. What did you do with that? వీటన్నిటితో నువ్వేం చేశావు అని లెక్క అడుగుతాడు. నువ్వన్నిటితో ఏం చేశావు? Did you share the gospel? నువ్వు సువార్త ప్రకటించావా? Did you spend your money for the kingdom of God? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు డబ్బులు ఖర్చు పెట్టావా? Show me your accounts. ఏది నీ అకౌంట్ చెప్పు. So I have to show my accounts. నేను ఖచ్చితంగా లెక్క అప్పు I have చెప్పాలి. to say, Lord, I went to Malavaram. ప్రభువా, నేను మల్లవరం వెళ్ళాను I అయ్యా. preached the truth. అయ్యా, 3 రోజులు వాక్యం సత్యాలు చెప్పానయ్యా. I didn't manipulate the people. నేను ఎవరిని ప్రజలను మోసం చేయలేదయ్యా. Lord, I went to that place. లేకపోతే ఫలానా ఊరు వెళ్ళాను. Lord, I spoke to the people. అక్కడ ఉన్న ప్రజలకు వాక్యం I చెప్పాను. shared the gospel. ఇదిగో సువార్తను ప్రకటించాను. Right, I have to give the accounts. నేను అకౌంట్ అప్పు చెప్పాలి, దేవునికి లెక్క Only అప్పు after చెప్పాలి. I give the accounts, నేను లెక్క ఒప్ప చెప్పిన తర్వాత God will give me the rewards. అప్పుడు దేవుడు నాకు జీతం ఇస్తాడు. What if Jesus comes tomorrow? What if Jesus comes tomorrow? రేపే యేసయ్య వస్తే ఏంటి మన పరిస్థితి? Have you రేపే prepared your accounts? మీ అకౌంట్లను తయారు చేసుకున్నారు లెక్కలన్నీ. Look at your neighbor and ask, have you prepared your accounts? మీ Come on, పక్క వాళ్ళని అడిగి చేయడం, ఏమా నీ అకౌంట్ అంతా రెడీ చేసావా? ask us, do you have any accounts? ఉన్నాయా మీ దగ్గర అకౌంట్లు ఉన్నాయా అసలు? No. లేదా? My goodness. అయ్యో, What to do with you people? అయ్యో. So only one day is there. ఇక రేపే మరి ఒక్కరోజే ఉంది టైం. Maybe we'll pray Jesus will come tomorrow morning. ఓకే, ప్రార్థన చేద్దాం, రేపే యేసయ్య వచ్చేయాలి. Don't come tonight, Lord. ఈ ప్రభా ఈ రాత్రికి Because this రావద్దు. afternoon I'll go home and bring somebody to the meeting, evening meeting. ఖచ్చితంగా మీరు చెప్పాలి, అయ్యా రావద్దయ్యా, ఈ రాత్రికి ఎవరో ఒకరిని తీసుకొస్తానయ్యా కొత్త వాళ్ళని కోటానికి. At least we will add a little bit to our account. అంటే నీ అకౌంట్ లో కొంత పోగేసావన్నమాట. Will you do that? అలాంటి బాధ్యత నీకు ఉన్నదా? Tonight I'm going to preach about deliverance. ఈ రాత్రి నేను విడుదల కోసం వాక్యం I'm చెప్తాను. going to pray for healings. ఈ రాత్రి నేను స్వస్థతల కొరకు ప్రార్థన We are going to చేస్తాను. break curses tonight. ఈ రాత్రి శాపాలను ఇరగొడతాను So నేను. I'm going to give you a chance అయితే నేను మీకు ఒక to add something to your account. మీ అకౌంట్ లో వేసుకోవడానికి ఒక అవకాశం మీకు ఇస్తున్నాను. Amen. So that today you're going, కాబట్టి ఈ రాత్రి ఖచ్చితంగా you're bringing an unbeliever today. ఒక అన్యుడిని మీరు ఇక్కడికి You're తీసుకురావాలి. bringing a soul today. ఒక ఆత్మను మీరు ఇక్కడ లాక్కు The రాగలగాలి. anointing is upon you. ఎందుకంటే అభిషేక కిరీటం మీ మీద The ఉంది. royal fragrance is upon you. మీలో ఉన్న సువాసన బయటికి వెళ్తుంది. Go and
tell to the people. వెళ్ళి ప్రజలకు It's చెప్పండి, only by Jesus you can be saved. యేసు ద్వారా మాత్రమే He మీరు is your రక్షించబడతారు. sacrifice. ఆయనే మీ కొరకు బలి అర్పణ He is your అయినవాడు. redeemer. ఆయనే మీ విమోచకుడు. He is your atonement. ఆయనే మీకు ప్రాయశ్చిత్తము. He is your reconciler. ఆయనే మిమ్మల్ని సమాధానపరచువాడు. Oh, he is your bridegroom. ఆయనే పెళ్లి కుమారుడు. He is the true God. ఆయనే నిజమైన దేవుడు. Tell to people. ప్రజలకు చెప్పండి, Bring them to the Christ. క్రీస్తులోనికి వారిని Whether తండి. you want it or not, we have the responsibility. అట్లాంటి బాధ్యత సంఘం అంతా కలిగి ఉండాలి. Put your hands together and give glory to అందరూ God. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. I will take another half an hour more, right, Pastor? ఓకే, You all right? ఏమండి ఇంకో అరగంట Because చెప్పండి. just now I am starting my message. What to do? ఇప్పుడే మొదలైంది ప్రసంగం, అదే ఏం చేయాలో అర్థం Paul కావట్లేదు. says three things here. ఇక్కడ పౌలు గారు 3 విషయాలు In చెప్తున్నారు. verse 14, 14 he వచ్చిన says, I am bound to preach. రుణస్తుని, సువార్త ప్రకటించడానికి రుణస్తుని. Second, in verse 15, he says, 15వ వచనం, I am eager to preach the gospel. సిద్ధంగా ఉన్నాను సువార్త In చెప్పడానికి. verse 16, 16వ వచనం, I am not ashamed of the gospel. నేను సువార్త చెప్పడానికి సిగ్గుపడువాడను కాదు. పౌలు గారు చెప్తున్న శ్రేష్టమైన మాట ఇది. He's saying, ఏమంటున్నాడు? I am bound to preach the gospel. నేను సువార్త చెప్పడానికి రుణస్తుణ్ణి. Let all put our hands up and say, I am bound to అందరూ preach the చెయ్యాలి gospel. చెప్పండి, పైకి చేయి చెప్పండి, నేను సువార్త చెప్పుటకు రుణస్తుణ్ణి. అందరూ ఇలాగే. Second, రెండవది, I am eager to preach the gospel. సువార్త చెప్పడానికి సిద్ధంగా ఆసక్తిగా ఉన్నాను అనండి. సువార్త చెప్పడానికి సిద్ధంగా ఆసక్తి. Third said, I am not ashamed to preach the gospel. మూడవ మాట, సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడను అనండి. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Paul is saying, I am bound. పౌలు గారు చెప్తున్నాడు, నేను రుణస్తుణ్ణి. In fact, it means I am in debt to preach the gospel. అంటే నేను రుణస్తుణ్ణి, అంటే నేను చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి. రుణం, Debt. Yeah, that's in Telugu. తెలుగు ఇన్ ఇట్సెల్ఫ్ ఇస్ డెట్. Listen very carefully. వినండి. Don't worry, I will finish it very quickly. అమ్మా, అరగంటన నేను అల్లిపోకండి. Because I want to put a desire in my heart to preach the gospel. ఎందుకంటే మీ హృదయాల్లో సువార్త చెప్పాలనే కోరిక మీకు ప్రోత్సాహం Our country, ఇవ్వాలని. there are more than 140 crores of people are there. ఎందుకంటే 140 కోట్ల జనాభా మన దేశంలో Still ఉన్నారు. millions and billions of people in India haven't heard the gospel ఇంకా even once. భారతదేశంలో ఒక్కసారి కూడా సువార్తని వినని లక్షలాది ప్రజలు But ఉన్నారు. I'm heard there are big churches in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు పెద్ద గుళ్ళు ఉన్నాయి, చర్చెస్ Wherever ఉన్నాయి. I go, I can see thousands and thousands of people. నేను ఎక్కడికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో వేలాది మంది, వేల కొలది ఆత్మలను నేను చూస్తున్నాను But one చర్చెస్. thing I see everywhere. కానీ ఎక్కడున్నా నేను చూసేది ఏమిటంటే, What if all these people will go around India and preach the gospel? వీళ్ళందరూ భారతదేశం చుట్టి వచ్చి సువార్త చెప్తే ఎంత బాగుంటుందో We అనిపిస్తుంది. could see revival in our nation. అప్పుడే గొప్ప ఉద్యమం మన దేశంలో So I'm చూస్తాం. putting a desire in your heart. కాబట్టి మీ హృదయాల్లో ఒక కోరిక పెట్టాలని ఆశపడుతున్నాను. Like Mary, you can take a responsibility. మీరు కూడా మరియ వలె ఒక బాధ్యతను తీసుకోవచ్చు. Paul says, పౌలు గారు I చెప్తున్నారు, am in debt. నేను రుణస్తుణ్ణి. Say, let me ask you a question. ఒక ప్రశ్న, How many of you have debts in your life? మీ Money, మీ debt. జీవితంలో అప్పులు ఎంతమంది కొనండి? అప్పులు ఉన్న వాళ్ళు చెయ్యొద్దండి. అప్పులు ఉన్నవాళ్ళు ఎంతమంది? అప్పులు means మీన్స్ డెట్. debt. Come on, put some. చేయొద్దండి అప్పులు. Almost everyone. అరే, ఇంచుమించు అందరికి అప్పులు Oh, ఉన్నాయా? man of God. అయ్యో, సేవకులకు కూడానా? Everyone. అయ్యో, అందరికి. So what is a debt? అప్పు అంటే ఏమిటి? Maybe for a car loan or a bike loan. ఒకవేళ మీరు కారు అప్పు చేసుకోనొచ్చు, బండి అప్పు So you చేసుకోనొచ్చు. borrow money అంటే అప్పు అంటే ఇతరుల దగ్గర until డబ్బు you అప్పు pay తెచ్చుకో. back every amount. మరి తిరిగి ప్రతి రూపాయి అవతలోడికి కట్టేంత వరకు You are in debt. మనము అతనికి రుణస్థులం. అవునా Right? కదా? అవునా So కదా? now most of you have raised your hands to say we are all in debt. ఇంచుమించు మీలో అందరూ కూడా చేతులెత్తి మేము రుణాలు ఉన్నాయండి మాకు అంటున్నారు. I want to add one more debt in your life. Okay? అయితే ఈ అప్పులకి ఇంకో అప్పు మీకు జత చేస్తున్నాను ఈ రోజు నేను. Ready?
రెడీయేనా మరి? One more debt. ఆ అప్పులు తీర్చాలి, ఇంకొక అప్పు కూడా మీరు తీర్చాలి. Hallelujah. అదేంటంటే There is another kind of debt. ఇంకొక విధమైన అప్పు ఇది. For example, ఉదాహరణకి pastor gives some money to me. పాస్టర్ గారు నాకు కొంత డబ్బు ఇచ్చారు To అనుకోండి. hand over to that pastor. ఆ పాస్టర్ గారికి ఇమ్మని నాకు మధ్యలో డబ్బు ఇచ్చారు. I think Abraham pastor. అబ్రహాం గారికి ఇమ్మని ఇచ్చాడు. What is his name? సొలొమోను. Solomon. Yeah. సొలొమోను గారికి ఇమ్మన్నారు. Right. Okay. So pastor is giving an amount to go and hand it over to Pastor Solomon. జాషువా గారు నాకు కొంత అమౌంట్ ఇచ్చి సొలొమోను గారికి ఇమ్మని చెప్పారు. I put it in my pocket. నేనేం చేశాను, అది జేబులో పెట్టేసుకున్నా. I didn't give it to him. ఆయనకి ఇవ్వలేదు. 1 month later, నెల అయిన తర్వాత Pastor Joshua is asking, జాషువా గారు అడిగారు, Pastor John Ruben, did you hand over that money అయ్యా to him? మీకు డబ్బులు ఇచ్చాను సొలొమోను గారికి ఇమ్మని ఇచ్చేసారా అని అడిగారు. I tell to him, Pastor, I didn't see him. అయ్యా ఆయన నాకు కనిపించలేదని అన్నాను. When నేను I see him, I will hand over the money. ఖచ్చితంగా ఆయన కనిపిస్తే ఇచ్చేస్తాలేండి అని అన్నాను. After 1 year, సంవత్సరం అయిన Pastor తర్వాత Joshua is asking, did you మళ్ళా give the money? జాషువా గారు అడిగారు, అయ్యా మీరు నేను ఇచ్చిన డబ్బులు సొలొమోను గారికి Sorry, ఇచ్చారు. Pastor, I forgot. అయ్యా నేను So when I మర్చిపోయాను, see him, I will hand it over. ఈసారి కనిపిస్తే ఇచ్చేస్తానండి అన్నాను. This is another kind of debt. ఇది ఒక రకమైన అప్పు. This is second kind of debt. ఇది రెండవ రకమైన అప్పు. Jesus యేసు ప్రభు gave the gospel మీకు సువార్త ఇచ్చి to me, నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. telling, ఏమన్నాడు? go and hand it over to the other people. ఈ లోకానికి సువార్త అందించమని ఇచ్చాడు మీకు. Go around the world. ప్రపంచం చుట్టూ వెళ్ళి preach the సువార్త gospel. అందించండి, సువార్త ప్రకటించమని చెప్పాడు. God handed over to me. అది దేవుడు నాకు ఇచ్చి Pastor Joshua, జాషువా గారికి ఇచ్చాడు, Pastor Solomon, సొలొమోను గారికి ఇచ్చాడు. everyone are having that debt. ఇక్కడ కూర్చున్న మీ అందరికి కొంత సువార్త అందజేసి ఇతరులకు అందజేయమన్నాడు. Tell me, how many of you have the gospel in your hand? ఎంతమందికి మీ చేతుల్లో సువార్త ఉంది? చెయ్యొద్దండి. ఇప్పుడు మీ దగ్గర సువార్త ఉందా లేదా? Do you have that gospel in your hand? మీ చేతుల్లో సువార్త That ఉంది Jesus కదా? is Savior. యేసు ప్రభు రక్షకుడని, That Jesus is Redeemer. యేసు ప్రభు విమోచకుడని, Jesus is Reconciler. యేసు ప్రభు సమాధానపరచువాడని, Jesus is the atonement. యేసు ప్రభు ప్రాయశ్చిత్తం Jesus is the చేయువాడని, sacrifice. యేసు ప్రభు బలి అయిన This దేవుడని. precious gospel is in your ఈ hand now. శ్రేష్టమైన సువార్త మీ చేతుల్లో లేదా? Whether you believe it or not, మీరు నమ్మినా నమ్మకపోయినా, if you come on this third day morning ఈ ఉదయకాలం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి through చేతిలో Pastor John Ruben, పాస్టర్ జాన్ రూబెన్ గారితో దేవుడు మీతో God had మాట్లాడాడు. hand over the gospel to you. ఒకవేళ ఇన్నాళ్ళు మీకు తెలియకపోయినప్పుడు జాన్ రూబెన్ ద్వారా మీకు ఈ సువార్త Now అందజేయబడుతుంది. you know what salvation is. రక్షణ అంటే ఏంటో ఇప్పుడు మీకు తెలుసు. Now you know how salvation can be attained. రక్షణ ఎలాగో పొందాలి ఇప్పుడు మీకు అర్థమైంది. So you have debt number 2 also. అంచేది ఇప్పుడు రెండవ అప్పు నేను మీకు జత Whether you చేశాను. pay your money, your debt money, the number 1 debt, I don't know. I don't care. మీరు ఇంతకు ముందు జనాల దగ్గర చేసిన అప్పులు తీరుస్తారో తీర్చరో నాకు తెలియదు I కానీ, don't know. నాకు తెలియదు That's కానీ up to you. అది మీకు సంబంధించిన But విషయం. you are accountable to the second debt. కానీ నేను మీకు ఇచ్చిన ఈ అప్పు మాత్రం ఖచ్చితంగా చెల్లించాలి మీరు. Paul is saying, పౌలు గారు I చెప్తున్నారు, am in debt for నేను preaching the gospel. సువార్తను ప్రకటించడానికి రుణస్తుని. Hallelujah. హల్లెలూయా. How many of you going to take the responsibility? ఎంతమంది ఈ బాధ్యత నెత్తి మీద వేసుకుంటారు ఈ రోజున? I tell you, I don't ask questions anymore. నేను ఇంక ప్రశ్నలు ఏమీ అడగను. It is not about taking or not taking. It is in placing upon your head. మీరు తీసుకుంటారా లేదని కాదు, మొత్తం మీద మీ నెత్తి మీద ఎట్టి మాత్రం వెళ్ళిపోతారు, మీరు తీసుకున్నా తీసుకోపోయినా. Say hallelujah. 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 Because Andhra Pradesh needs Jesus Christ. ఆంధ్ర ప్రజలకు యేసు ప్రభు కావాలి. Amen. This state needs Jesus Christ. ఈ రాష్ట్రము కూడా ఇంకా యేసయ్య కావాలి. If you have come on the third day this morning, if you are sitting inside the tent or if you are hearing, I tell you, you are in debt. You are accountable to preach the gospel. You cannot escape. దినము ఈ కోటానికి వచ్చిన మీరందరూ ఈ టెంట్ కింద కూర్చున్న వాళ్ళందరూ మీరు సువార్త ప్రకటించడానికి రుణస్తులు, రుణస్తులు, రుణస్తులు. Hallelujah. హల్లెలూయా. Paul says, I am eager to preach the gospel. రెండవది పౌలు గారు ఏమన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను సువార్త I చెప్పడానికి. don't know whether we are eager to preach the మీరు gospel. సువార్త చెప్పడానికి సిద్ధంగా అంటే ఆసక్తిగా ఉన్నారు లేదు నాకు But let తెలియదు. us come to the third one. మూడవది ఏంటి? He says, I am not ashamed. నేను సిగ్గుపడను సువార్త చెప్పడానికి. I am not ashamed to preach the gospel. సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడను. You know why most of the Christians, they don't preach the gospel? ఈ రోజున ఎందుకు క్రైస్తవులు సువార్త చెప్పడం లేదో తెలుసా? Because they are ashamed. ఎందుకంటే సిగ్గుపడుతున్నారు. What people will think about me? ప్రజలు నా గురించి ఏమనుకుంటారో, What my friends will think about నా me? స్నేహితులు ఏమనుకుంటారో. Paul says, పౌలు గారు అంటున్నాడు, I am not ashamed. నేను సిగ్గుపడను.
Please listen very carefully. అందరూ ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి. Please, I'm going to finish it now. త్వరగా ముగిస్తున్నాను ఇప్పుడే. We're going to pray for the anointing now. మీరు అభిషేకం కొరకు ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన We are చేయబోతున్నాను. going to pray for the anointing. అభిషేకం కొరకు ఇప్పుడు మీ కొరకు నేను ప్రార్థన God is going to చేస్తాను. anointing you as a priest and kings. మీరు ఇప్పుడు రాజులుగా యాజకులుగా అభిషేకించబడతారు. So today onwards when you go, the fragrance of Jesus will ఇక come in మీదట your ఈ రోజు ఇక్కడ నుండి వెళ్ళే మీద సువాసన కనిపిస్తది. Are you ready for that? మీరు సిద్ధంగా ఉన్నారా దీనికోసం? Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా Paul వినండి. says, I am not ashamed. పౌలు గారు అంటున్నాడు, నేను సిగ్గుపడను. When I read that scripture, నేను వాక్యాన్ని చదివినప్పుడు ఈ I thought వాక్యాన్ని Paul could have used different word. ఈ పౌలు గారు ఇంకొక పదాన్ని ఇక్కడ ఉపయోగించి ఉండొచ్చు కదా అనుకున్నా. Instead of saying I am not ashamed, he would have said I am proud to preach the gospel. నేను సిగ్గుపడువాడను కాదు అన్న పదానికి బదులు నేను సువార్తను గురించి గర్వపడుతున్నానని చెప్పొచ్చు కదా అని I అనిపించింది. think that's a right word. అదే కరెక్ట్ పదం అనిపించింది. Yeah, I am proud to preach the gospel. ఐఎమ్ ప్రౌడ్, నేను సువార్త చెప్పడానికి గర్విస్తున్నానని చెప్పుండొచ్చు కదా అనిపించింది. Paul, I mean, you know how he uses the words. మీకు తెలుసు కదా పౌలు గారు ఒక ప్రత్యేకంగా తన పదాలను He ఉపయోగిస్తారు. says, I am not ashamed. ఆయన అన్నాడు, నేను సిగ్గుపడను సువార్త చెప్పడానికి. You know why? ఎందుకంటే There is a chance of being ashamed for the gospel. సువార్తను చెప్పడానికి సిగ్గుపడే అవకాశం ఉంది. Right? అవునా కదా? If there is no feeling shame of the gospel, it doesn't need to use that word, I am not ashamed. అంటే సువార్త చెప్పడానికి చాలా మంది సిగ్గుపడతారు కాబట్టే పౌలు గారు సిగ్గుపడువాడని కాదు అన్న పదాన్ని ఉపయోగించాడు. You understand? మీకు అర్థమైందా? So there is a chance of feeling shame అంచేత to preach the gospel. దేవుని గురించి చాలా మంది సిగ్గుపడుతున్నారు, సువార్తను గురించి సిగ్గుపడుతున్నారు. Because ఎందుకంటే when Paul preaches the gospel పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు in Rome రోమాలో or in Athens, ఏథెన్స్ లో the people hearing there are well educated, ఎందుకంటే అక్కడ ఉన్న వినేవాళ్ళందరూ బాగా చదువుకున్న మేధావులు. more educated than Paul. It could be. బహుశా పౌలు కంటే ఎక్కువ జ్ఞానులై ఉండొచ్చు. So standing before them, వాళ్ళ ముందు పౌలు నిలబడి వాక్యం చెప్పాలంటే, preaching the gospel, సువార్తను ప్రకటించాలంటే, that's preaching about Jesus Christ who was hanging on the cross, సిలువలో వేలాడుచున్న యేసును గురించి మాట్లాడాలంటే, preaching that a man who was nakedly hanging on the cross is going to save you. ఏదో దిగంబరిగా సిలువలో వేలాడుతున్న వ్యక్తి మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పే సువార్త, These educated people will say, ఈ చదువుకున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? this man, he cannot save himself, how he is going to save us? అయ్యో ఇతడు తన్ను తాను రక్షించుకోలేకపోయాడు, మనల్ని ఎలా రక్షిస్తాడని అనుకుంటారేమో. So there is something to be feel ashamed to preach the man who is hanging on the cross nakedly. సిలువలో దిగంబరిగా వేలాడుతున్న యేసును గురించి ప్రకటించడానికి సిగ్గుపడే అవకాశం ఉంది. But Paul says, కానీ పౌలు అంటున్నాడు, I am not ashamed. నేను సిగ్గుపడను. I am not ashamed. నేను సిగ్గుపడను. Yes, he died for me on the cross. అవును, ఆయన నా కొరకు చనిపోయాడు. Yes, he was hanging naked on the cross. అవును, సిలువలో వస్త్రాలు లేకుండానే ఉన్నాడు ఆయన. Maybe for you he cannot save himself. బహుశా నీ కొరకు అయితే ఆయన తన్ను తాను But రక్షించుకోలేడు. for me he saved me by his blood. కానీ ఆయన తన రక్తం ద్వారా నన్ను రక్షించాడు. I am not ashamed of the gospel. నేను సువార్తను గురించి సిగ్గుపడను. Hallelujah. హల్లెలూయా. There is a chance of feeling shame of preaching the gospel. కాబట్టి సువార్తను గురించి సిగ్గుపడే అవకాశం ఉందండి. You know why? ఎందుకో తెలుసా? Wherever Paul goes, people beats him. ఎందుకంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కొట్టేవారు. Wherever he preaches the gospel, he gets beatings. ఎక్కడికి వెళ్ళినా పౌలు దెబ్బలు తిన్నాడు సువార్త People ప్రకటన. threw stones at him. చాలా మంది రాళ్లతో పౌలు గారిని కొట్టారు. For example, ఉదాహరణకి if some Christians, once they get one slap, ఈ ఉదాహరణకి ఎవరన్నా క్రైస్తవుని ఒక దవడ మీద కొట్టారు అనుకోండి, finish, అయిపోయింది. ఇంకా no, I am not going to go there. ఇంకా నేను అలా చేయను, ఇంకా నేను Not చెప్పను. even a slap. ఒక స్లాప్ కాదు, ఒక మాట అంటేనే ఇంకా నేను చెప్పనంటాను. That's it. Yeah. ఎవరన్నా ఏమనంటే వేళాకోళం చేస్తేనే గేలి చేస్తేనే ఇంకా నేను సువార్త చెప్పను. Paul, everywhere he goes, కానీ పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా stones were pelt on him. దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టారు. He says, అందుకే there is a chance to be feel ashamed. అంచేదికనే ఆయన అన్నాడు, సిగ్గుపడే అవకాశం But ఉంది. for me, కానీ నాకైతే kill me, మీరు నన్ను చంపినా గానీ I am not ashamed of the gospel. నేను సువార్తను గురించి I will not be ashamed of the gospel. సువార్తను గురించి సిగ్గుపడివాడని కాదు. Hallelujah. అందరూ చప్పట్లు కొట్టి గట్టిగా Hallelujah. Hallelujah. There is a chance for Paul to be ashamed. పౌలు గారు సిగ్గుపడే అవకాశం ఉంది. See, his own church, Corinthian church, didn't accept him. సొంత సంఘస్థులు ఆయన అంగీకరించలేదు, కొరింథీ సంఘస్థులు. The Corinthian
Corinthian church didn't accept Paul, you know that? మీకు తెలుసా కొరింథీ సంఘం పౌలుని అంగీకరించలేదు తెలుసా? Because see, how many believers want your pastor to come in a costly car? మీలో ఎంతమంది మీ అయ్యగారు మంచి కారులో తిరగాలని అంతమందికి కోరిక ఉంటుంది? Really? నిజంగానా? Pastor, you need to buy a costly car. అయితే అయ్యగారు ఈ కారు మార్చేసి ఇంకా మంచి కారు కొనాలి మీరు అంటున్నారు ఆయన. ఎందుకంటే వీళ్ళందరికి ఇష్టం అని చెప్తున్నారు. Okay, now. ఓకే, ఇప్పుడు ఒక మాట. What if a pastor comes in a cycle? ఒకవేళ పాస్టర్ గారు మీ ఇంటికి సైకిల్ మీద వస్తే ఏం చేస్తారు? ఎలా ఉంటుంది? You like that? మీకు అది ఇష్టమేనా? No. లేదా? I think you are like Corinthian church. అయితే మీరు కొరింథీ సంఘస్థులు లాంటి వాళ్ళు అనమాట. Today's people, they have changed. అయితే ప్రజలు ఈరోజు మారిపోయారండి. They want their pastor to come in a suit. ప్రజలు ఏమనుకుంటున్నారంటే పాస్టర్ గారు సూట్ వేసుకొని They have రావాలి, to have a big house, పెద్ద ఇల్లు ఉండాలి, come in a big car. పెద్ద కారులో రావాలి. They'll say, this is my pastor. ఓ మా పాస్టర్ గారు అంటే ఏంటి అనుకుంటున్నావు? But Paul is not like that. కానీ పౌలు గారు అలాంటి వాడు కాదు. Actually, history says చరిత్ర ఏం చెప్తుందంటే Paul is short. పౌలు గారు చాలా పొట్టివాడు. Yeah, no hair. బట్ట తల ఆయనకి. Yeah, he's short. చాలా పొట్టివాడట. And in all his body full of మచ్చలు. Yeah. అంతా ఆయన ఒళ్ళంతా మచ్చలతో, గాయాలు మచ్చలు కదా, దెబ్బలు మచ్చలు. Wherever he goes, he gets beatings. ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తినేవాడు కదా. This church, Corinthian church people, you know, ఈ కొరింథీ సంఘస్థులు ఏం చేశారంటే they doubted Paul. పౌలు గారి మీద అనుమానం వచ్చింది. If he is a really apostle, నిజంగానే అపోస్తలుడైతే ఈయన, if he is really an apostle, నిజంగానే ఈయన అపోస్తలుడైతే why he is getting beatings? ఎందుకు దెబ్బలు తింటున్నాడు ఆయన? So people started to doubt the apostolicity of Paul. అందుకని అపోస్తలత్వాన్ని, పౌలు యొక్క అపోస్తలత్వాన్ని కొరింథీయులు They సందేహించారు. don't want to accept Paul అందుకనే పౌలును అంగీకరించడానికి వారు ఇష్టపడలేదు. because Paul was coming in cycle. ఎందుకంటే పౌలు గారు సైకిల్ మీదే So వస్తున్నాడు. people will change the church. Pastor, if you come in cycle, they will change the church. ఎందుకంటే సైకిల్ మీద వెళ్తే చర్చినే మార్చేసేటట్టు They విశ్వాసులు will go to ఉన్నారు. the church where pastor have a Innova car. ఇన్నోవా కారు ఉన్న పాస్టర్ గారు చర్చిలకి వెళ్తున్నారు ఈ రోజుల్లో. No. అవునా? Paul says to the Corinthian people, పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, for you I am weak. మీకోసం నేను బలహీనుడిని అయిపోయాను. Look at my body. ఇదిగో నా శరీరాన్ని చూడండి. For you I'm looking as a weak person. ఇప్పుడు మీ ఎదురుగా నేను ఒక బలహీనుడిగా కనిపిస్తున్నాను. Let me tell. చెప్తున్నాను. Paul says, let me tell one thing. ఒక్క విషయం చెప్తాను. I boast this weakness. అయితే ఈ అతిశయిస్తాను, ఈ బలహీనతల యందు నేను. You know why I boast this weakness? ఈ బలహీనత యందు నేను ఎందుకు Because it is అతిశయిస్తున్నానంటే in this weakness God's grace makes me to travel around the world to preach the gospel. ఎందుకంటే ఈ బలహీనతలోనే దేవుని కృప నన్ను బలపరిచి ప్రపంచమంతా తిరిగేటట్టు చేస్తుంది. So let me be weak. అంచేత దేవుని కోసం బలహీనంగా ఉండనివ్వండి. Looking at his stature, looking at his physical figure, ఆయన యొక్క రూపానికి అందంగా లేకపోయినా, he might be ashamed. Who is going to hear me? అయ్యో నన్ను ఎవడింటాడు, నా మాటలు ఎవరు పట్టించుకుంటాడు అని అనుకోలేదు పౌలు Who is గారు. going to hear me? ఎవరు నా మాట వింటారు? But Paul says, no, I am not ashamed of the gospel. పౌలు గారు లేదు నేనేమి సిగ్గుపడను సువార్త He ప్రకటించడానికి. preached the gospel. సువార్తను He ప్రకటించాడు. established churches in Europe. యూరప్ అంతా సంఘాలను స్థాపించాడు. Are you ready today? మరి మీరు ఈ బాధ్యతను ఎత్తుకోవడానికి సిద్ధంగా Are you ఉన్నారా? ready today? ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా? Lord, I am the firstborn. ప్రభువా నేనే జ్యేష్ఠుణ్ణి, I take the responsibility. నేను జ్యేష్ఠుణ్ణి కాబట్టి బాధ్యతను I ఎత్తుకుంటాను. will preach the gospel. ఖచ్చితంగా నేను సువార్తను ప్రకటిస్తాను. I will break the anointing and I will break the anointing. నేను ఆ అత్తరు బుడ్డిని పగలగొడతాను మరియవలే. And I'll give the fragrance నేను సువాసన వెదజల్లుతాను. of Jesus Christ. క్రీస్తు యొక్క సువాసన అన్ని చోట్ల వెదజల్లుతాను. And bring the people into the world. అనేక మంది ప్రజలను మందిరములోనికి తీసుకొని వస్తాను. Like Paul, I'm going to say, Lord, పౌలు వలే చెప్తాను, I'm నేను not ashamed to preach the gospel. సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడవాడని కాదు. I am in debt to preach the gospel. ప్రభువా నేను సువార్తను ప్రకటించిన రుణస్తుని. Lord, I am
am eager to preach the gospel. ఇదిగో సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. I'm to take the opportunity. ప్రభువా ఈ అవకాశాన్ని నేను తీసుకుంటాను. For Maria only 6 days was there. మరియకైతే 6 రోజుల ముందే ఆ పని చేసింది. At least she had 6 days. ఆమెకైతే 6 రోజులన్నా ఉన్నాయి. I don't know, I don't know, I might be alive tomorrow or not. అయితే మనకైతే 6 రోజుల గ్యారెంటీ కూడా లేదు, ఎందుకంటే రేపుడుకుంటామో ఉండమో కూడా I మనకి use తెలియదు. most of my opportunity. నేను అందుకనే నాకున్న ప్రతి అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. I don't sleep at nights. రాత్రులు నేను అసలు నిద్రపోను. Amen. See, tonight after we will finish at 11:30 in the night today. ఇంచుమించు 11:30 ఎంత అవుతుంది మనం ముగించేటప్పటికి. Because third day I don't know. మరి ఈ ఆఖరి రోజు ఎప్పుడు ఎంత అవుతుంది And కూడా tonight 12:30 I have a class. 12:30కి నేను క్లాసులో From వాక్యం 12:30 బోధించాలి. to 2:30 in the morning I have to teach tonight. అంచేత ఈ రాత్రి 12:30 నుండి 2:30 వరకు జూమ్ లో నేను వాక్యాన్ని And బోధిస్తాను. 5 o'clock again I have to get up. మరలా 5 గంటలకు లేస్తాను. I have to preach the devotion from 1 to 6 o'clock. మరలా 5 to 6 మార్నింగ్ డివోషన్ లో వాక్యం చెప్తాను. But tomorrow morning instead of devotion I have to travel to the airport. అయితే రేపు ఈ పని చేయడం కుదరదు. 5 to 6 నేను ఎయిర్పోర్ట్ కి ప్రయాణం And tomorrow I చేయాలి. have a ministry in Coimbatore. రేపు మరలా నేను కోయంబత్తూరు వెళ్ళి వాక్యం చెప్పాలి. I don't have any rest. On Monday I am traveling to Uttarakhand. నేను మరలా సోమవారం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వెళ్ళాలి. Coming back to Coimbatore Monday, Thursday morning 8 o'clock. మరలా లక్షవారం ఉదయానికల్లా కోయంబత్తూరు వచ్చేయాలి. 10 I will take a shower. 10 o'clock I have to travel 500 kilometers to Nagarcoil. మరలా వెంటనే స్నానం చేసి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న Friday, నాగర్కోయిల్ Saturday, Sunday, Monday 4 days meetings. అక్కడేమో శుక్ర శని ఆది సోమవారం 4 రోజులు మీటింగ్లు. I'm not boasting. ఇవన్నీ నేను గర్వంగా చెప్పుకోవడం లేదండి. Our age is very less. మన సమయం చాలా తక్కువగా Our ఉంది. time is very less. మన వయస్సు చాలా తక్కువగా ఉంది. But the crown upon us is precious. కానీ మనం నెత్తి మీద ఉన్న కిరీటం The ప్రశస్తమైనది. invisible crown upon me is precious. నా తల మీద కనబడిన కిరీటం ఉంది, అది చాలా విలువైనది. It's not time to rest. అంచేత రెస్ట్ తీసుకునే సమయం కాదండి ఇది. People are dying around the world. మన చుట్టూ అనేక మంది Our చనిపోతున్నారు. young people are dying in drugs. ఎంతో మంది యవనస్తులు డ్రగ్స్ కు బానిసలైపోయి నాశనం Oh, in అయిపోతున్నారు. adulteries. ఎంతో మంది వ్యభిచారులు అయిపోతున్నారు. In idolatries. ఎంతో మంది విగ్రహార్థులు People are నశించిపోతున్నారు. going to hell every day. ప్రతిరోజు అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. We are celebrating. మనమేమో ఇక్కడ పండగలు God చేసుకుంటున్నాం. has blessed us. అయ్యో దేవుడు నన్ను దీవించాడు. But we don't want to take the responsibility. బాధ్యతలు మాత్రం ఎత్తుకోవా? I tell you whether you want it or not. నీవు ఇష్టమైన కష్టమైన Since you are a child of God. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, Since you are a covenantal child of నువ్వు God. నిబంధన బిడ్డవు కాబట్టి You have to take the responsibility. ఖచ్చితంగా మీరు బాధ్యతను తీసుకోవాలి. You have to preach the gospel. మీరు సువార్తను ప్రకటించాలి. It is not pastor's work. పాస్టర్ గారి వర్క్ కాదు. It is not just evangelist's work. ఏదో సువార్తికుల పని మాత్రమే కాదు. Every believer's responsibility. ప్రతి విశ్వాసి ఈ బాధ్యతను తల మీదకి ఎత్తుకోవాలి. Preach Jesus Christ. యేసును ప్రకటించండి. Preach the love of Jesus Christ. యేసు ప్రేమను గురించి And ప్రకటించండి. bring people to the church. సంఘములోనికి ప్రజలను తీసుకురండి. It is responsibility upon everyone. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత Whether ఉంది. you are young or old. మీరు ముసలోళ్ళైనా Whether you are పడుచోళ్ళైనా, educated or not మీరు educated. చదువుకున్న చదువు It లేకపోయినా doesn't matter. అదేమి If పట్టించుకోక్కర్లేదు. the anointing is upon you, మీ మీద అభిషేకం ఉన్నట్లయితే, the crown is upon you. మీ మీద కిరీటం ఉన్నది. If the crown is upon you, నీ మీద కిరీటం ఉంటే, the calling is upon you. పిలుపుంది నీకు. If the calling is upon నీ you, మీద పిలుపుంటే you have to do the ministry of నువ్వు God. ఖచ్చితంగా దేవుని పని చెయ్యాలి. You cannot escape. తప్పించుకోలేరు ఎవరు ఇక్కడ. You cannot escape. మీరెవరు తప్పించుకోలేరు. Are you anointed? మీరు అభిషేకించబడ్డారా Stand లేదా? up now. లేచి నిలబడదాం. If you are anointed, మీరు అభిషేకించబడితే stand up now. లేచి నిలబడండి. Thank you, Jesus. ప్రభువా వందనాలు. Thank you, Lord God. ప్రభువా నీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. Look here. Amen. 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 అందరూ నా వంక చూడండి. Thank you, Jesus. అందరూ ఇటే I'm చూడండి. going to pray for only people who have been anointed. Others, please sit down now. ఒకవేళ అభిషేకించబడిన వారి మాత్రమే, పరిశుద్ధాత్మ పొందిన వారి మాత్రమే లేచి నిలబడండి. Only the people who received the anointing of the Holy నేను Spirit. Please చెప్పింది stand. అర్థమైందా? పరిశుద్ధాత్మ పొందుకున్న వారు మాత్రమే లేచి నిలబడండి. పొందని వారందరూ కూర్చొని People who ఉండండి. speak in tongues. అంటే అన్య భాషలు మాట్లాడగలిగిన వారు మాత్రమే లేచి If నిలబడండి. really you know that you have been anointed.
anointed. నేను అభిషేకించబడ్డాను, పరిశుద్ధాత్మ అనుభవం నాకు ఉంది అన్నవాళ్ళు లేచి For the నిలబడాలి. other people, I will pray afterwards. మిగతా వాళ్ళకి నేను తర్వాత ప్రార్థన చేస్తాను. Please. ముందు ఈ అభిషేకించబడిన వారి కొరకు Please నేను look at me ప్రార్థన. now. Please look ఇప్పుడు at me. అందరూ నా వంక చూడండి. Now you have to understand what anointing is. అభిషేకం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. Sometimes ఒక్కోసారి we think anointing is jumping and clapping the hands. మనం ఏమనుకుంటాం అంటే అభిషేకం అంటే గంతులేయడం, చప్పట్లు కొట్టడం అనుకుంటాం. See, it's not clapping or jumping. That's not it's not a wrong thing. అంటే చప్పట్లు కొట్టడం, గంతులేయడం తప్పేమి కాదు. But కానీ according to the Bible, బైబిల్ ప్రకారంగా the word anointing means అనాయింటింగ్, అభిషేకం అంటే to separate one person from one thing to another thing. ఒక వ్యక్తిని ప్రత్యేకపరచుట, ఒక పని నుండి ఇంకో పని చేయడానికి అనర్థం. Change of position. అంటే అతని పరిస్థితిని, పొజిషన్ని మార్చుట. David was a shepherd. ఇంతకుముందు దావీదు గొర్రెల కాపరి. When he was anointed, అభిషేకించబడిన that తర్వాత anointed identified him as a king. ఆ అభిషేకం అతన్ని రాజుగా గుర్తించింది. Saul was going after the donkey. సౌలు గాడిదల వెనకాల వెళ్ళేవాడు. He was a simple man. మామూలు వ్యక్తి అతను. When the anointing came upon Saul, కానీ సౌలు మీదకి అభిషేకం వచ్చిన he తర్వాత became the king of Israel. ఇశ్రాయేలీలకు రాజు అయ్యాడు. Peter, James and John were just simple people like you and పేతురు, me. యోహాను, యాకోబు వీళ్ళందరూ మీలా నాలా When సామాన్యమైన they వారే. were in Jerusalem, యెరూషలేములో when ఉన్నప్పుడు the anointing came upon them, వారి మీదకి అభిషేకం they were వచ్చినప్పుడు separated to do the ministry of God. అయితే వారందరూ దేవుని పని చేయడానికి ప్రత్యేకించబడ్డారు. Anointing అభిషేకం is consecration. అంటగా పరిశుద్ధపరచుట, It is coronation. అది ప్రత్యేకపరచుట. Yeah, you are been anointed as a king. ఒక రాజుగా అభిషేకించుట. See, sometimes we pastors, we get excited when you jump and you clamp hands. మనం పాస్టర్లుగా మేము కూడా ఒక్కోసారి చప్పలు కొడితే, నాట్యం చేస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది. We will be happy, that's it. మీరు అలా చేస్తే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. But I am not happy. కానీ నేను మాత్రం సంతోషించను. I don't look at the outer thing and I am not happy. మీ గంతులు, మీ యొక్క చప్పట్ల గురించి సంతోషించే వ్యక్తిని కాదు నేను. I'll be happy when my believers do the work of the whole. Amen. నేను ఎప్పుడు సంతోషిస్తానంటే నా విశ్వాసులు దేవుని పని చేస్తేనే నాకు సంతోషం. When they bring souls, ఆత్మలను మందిరంలోకి తీసుకొస్తేనే నేను when they సంతోషిస్తాను. bring new people to the church, కొత్త ఆత్మలను మీరు మందిరంలోనికి నడిపిస్తేనే నాకు when they have the సంతోషం. fragrance of God in their life, మీ సువాసన బయటికి వెదజల్లబడితేనే when సంతోషం. people around you see Jesus Christ in your words, నీ మాటల్లో క్రీస్తును బయట వాళ్ళు చూడాలి. amen, then you have been really anointed. అప్పుడే నువ్వు నిజంగా అభిషేకించబడినట్టు. Let me say it once again. Anointing is a crown. అభిషేకం అంటే కిరీటము. It is an invisible crown. అది కనబడని కిరీటము. How do you know a person is anointed really? నిజంగానే ఒక అపొస్తలుడు అభిషేకించబడినవాడు ఎలా తెలుస్తుంది? Only by fragrance. సువాసన ద్వారా మాత్రమే. What fragrance? ఏమిటా సువాసన? Fragrance of Christ. క్రీస్తు సువాసన కనుపరచాలి. Characteristics of Christ. క్రీస్తు గుణలక్షణాలు మన జీవితంలో That is కనపరచబడాలి. the real identification for an anointing. అదే నిజమైన అభిషేకానికి గుర్తు. All the people who are standing. All the people who are standing. ఇక్కడ నిలబడి ఉన్న ప్రజలంతా, If you say you are anointed, మీరు అభిషేకించబడినట్టు మీకు తెలిస్తే, you are separated. మీరు ప్రత్యేకించబడ్డారు. You are separated. మీరు ప్రత్యేకించబడ్డారు. You are coronated. దేవుడు ఒక ప్రత్యేక పరిచయం, Consecrated పరిశుద్ధపరిచాడు. to do ministry for ఒక God. పని, దేవుని పని చేయడానికి మిమ్మల్ని దేవుడు పక్కన Do పెట్టుకున్నాడు. you believe that? అది మీరు నమ్ముతారా? Do you believe that? మీరు ఇది నమ్మగలగరా? Come on, lift your hands and say, Lord, చెయ్యెత్తి చెప్పండి, ఓ దేవా, from today, ఈ రోజు నుండి I'm going to use my anointing, Lord God. నా మీద ఉన్న అభిషేకాన్ని నేను I'm going ఉపయోగించుకుంటాను. to use my anointing, Lord God. నా మీద ఉన్న అభిషేకాన్ని నేను Come ఉపయోగించుకుంటాను. on, speak in tongues. Come on, come అందరూ on. ఇప్పుడు నిలబడిన వారందరూ అన్య భాషలు Start to మాట్లాడండి. speak in tongues. అన్య భాషలు మాట్లాడండి. All the other people who are sitting down, కింద కూర్చున్న వాళ్ళందరూ don't simply sit. మీరు కూడా కళ్ళు మూసుకొని come on, open ప్రార్థించండి. your mouth and ask, Lord, anoint me also. ప్రభువా నన్ను కూడా అభిషేకించు అని అడగండి. You can be on your knees. You can be on your knees. మీరు కింద కూర్చున్న వాళ్ళు మీరు మోకాళ్ళు వేయండి. మామూలుగా కూర్చోవద్దు, మోకాళ్ళు వేయండి.
కింద Come on, కూర్చున్న వాళ్ళందరూ మోకాళ్ళు All వేయండి. the people who are sitting also start praying. అలాగే కూర్చున్న వారందరూ కూడా ప్రార్థన చేయాలి. Start praying. మొదలు పెట్టండి. Ask God, Lord, ఓ దేవా నన్ను అభిషేకించు. I want that anointing. ప్రభువా ఆ అభిషేకం నాకు కావాలి. I want that anointing. ఆ అభిషేకం నాకు కావాలి. Anointing makes the difference. అభిషేకములో ఒక వ్యత్యాసం ఉన్నది. That is what separates you అదే నిన్ను ప్రత్యేకపరిచేది. from a normal person. I mean, it separates you. మిగతా వాళ్ళల్లో నిన్ను ప్రత్యేకంగా నిలబెట్టేది అభిషేకమే. You become a king. నువ్వు ఒక రాజుగా You ఉండొచ్చు. become a priest. నువ్వు ఒక యాజకుడుగా All the ఉండొచ్చు. people are sitting down. కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా Don't you want to become a king? మీరు కూడా రాజులుగా యాజకులుగా ఉండాలని Don't you లేదా? want to rule? ఈ ప్రపంచాన్ని యాలాలని మీకు లేదా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. All the people are standing. అలాగే నిలబడిన వారందరూ God కూడా is saying you're called to be ruling. నిన్ను దేవుడు చెప్తున్నాడు నువ్వు యాలడానికి The పిలువబడ్డావు. fragrance around you will rule. నీలో ఉన్న సువాసన పరిపాలిస్తుంది. The fragrance will rule. నీలో ఉన్న సువాసనే పరిపాలిస్తుంది. When Mary broke that spacious anointing oil and poured on the feet of Jesus Christ, that anointing, that fragrance ruled the house. మరియా అత్తరు బుడ్డి పగలగొట్టి యేసు పాదములను అభిషేకించినప్పుడు ఇల్లంతా వ్యాపించింది ఆ సువాసన. The Lord says this afternoon, ఈ మధ్యాహ్నం కూడా దేవుడు ఏం you are చెప్తున్నాడు? going to rule wherever you నువ్వు are. ఎక్కడికి వెళ్ళినా నువ్వు యాలతావు బిడ్డ. Sister, you are going to rule your family. ఓ సహోదరి నీ కుటుంబాన్ని యాలబోతున్నావు. Because the anointing rules. ఎందుకంటే నీలో ఉన్న అభిషేకం పరిపాలించే Because the అభిషేకం. fragrance rules. నీ సువాసన పరిపాలించే సువాసన. Where there is a fragrance, అది సువాసన. it controls the whole area. ఆ సువాసన ప్రతి ఆ ఏరియాని యాలతాది. Everyone there can smell the fragrance. ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు All the సువాసన people who are anointed, అలాగే ఇక్కడ ఎవరైతే the అభిషేకించబడ్డారో fragrance is going to rule. ఓ సువాసన యాలబోచున్నది. Amen. Rabba shaka raga laga అన్ని నీ rama. స్వాధీనంలో రాబోతున్నాయి. Come on, speak in tongues. Speak in అందరూ tongues. అన్య భాషలు మాట్లాడండి. Yes, all the people who are standing. Come on. నిలబడిన వారందరూ అన్య భాషలు మాట్లాడాలి. Shaka raga laga da అందరూ nama. అన్య భాషలు మాట్లాడాలి. More anointing, Lord. ఇంకా ఎక్కువ అభిషేకం మీ More మీదకు. anointing. ఇంకా ఎక్కువ అభిషేకం. More anointing. ఇంకా ఎక్కువ అభిషేకం. More anointing upon the people. ఇంకా ఎక్కువ అభిషేకం దిగి రాబోతున్నది. Let it flow in their heads, Lord ఓ God. నీ తల నుండి ప్రవహిస్తుంది. Let it flow from their head to their toe. తల నుండి అరికాల వరకు ప్రవహించబోతున్నది. All their dress, Lord God. ఓ నీ డ్రెస్ మీద అభిషేకం. Oh, the fragrance of Jesus Christ. యేసు యొక్క సువాసన In their words. మీ మాటల్లో In their సువాసన. characters. మీ గుణగణాల్లో I సువాసన. mean, in whatever they do. మీ పనుల్లో సువాసన. Let the fragrance of Jesus Christ యేసు యొక్క సువాసన shall come out of them, Lord God. మీలో నుండి బయటికి రాబోతుంది ఇక మీదట. Hallelujah. Shaga raga laga ఓ raga da నిబల nama. చందర రిఖమ Oh, సియాల. my dear brother. నా ప్రియ సహోదరుడా, My dear sister. నా ప్రియ సహోదరి, Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా you will carry the fragrance of Jesus Christ. యేసు యొక్క సువాసన మీరు మోసుకెళ్ళబోతున్నారు ఇక మీదట. Fragrance of Jesus Christ. యేసు సువాసన మీరు People మోసుకొని will know you. ప్రజలు నిన్ను గుర్తిస్తారు. People will know you. ప్రజలు నిన్ను ఖచ్చితంగా That Jesus గుర్తిస్తారు. is coming. యేసు వచ్చాడనిపిస్తుంది. నువ్వు వస్తే Jesus is coming. నువ్వు వస్తే యేసు వచ్చాడనిపిస్తుంది. You're special. నీవు ఒక ప్రత్యేకమైన You're బిడ్డవు. special. You're special. దేవుని దృష్టిలో You have an ప్రత్యేకించబడిన invisible వాడు. crown on your head. నీ తల మీద కనబడని కిరీటం ఒకటి An ఉన్నది. invisible crown on your head. Believe it. నమ్ముతున్నారా? Put your కనబడని hands, కిరీటం. put your hands on say head and say, Lord, I have it. తల మీద చేయి పెట్టుకోండి. I have an invisible crown on నా my head. తల మీద కనబడని కిరీటం ఒకటి ఉన్నది. Jesus knows that. యేసయ్యకు తెలుసది. Satan knows that. సాతానికి కూడా తెలుసు. Amen. You are, amen, specially anointed by God. నువ్వు ప్రత్యేకంగా దేవుని చేత అభిషేకించబడ్డావని దయ్యానికి కూడా There is తెలుసు. an invisible crown upon your నీ life. మీద ప్రత్యేక కిరీటం ఉన్నదని సాతానికి కూడా తెలుసు.
So take the responsibility. కాబట్టి If you are a king, మీరు రాజు అయితే if you బాధ్యత have a తీసుకో. crown, మీకు కిరీటం ఉంటే you have a responsibility over the nation. నీ దేశము కొరకు నీకు బాధ్యత ఉంది. If you are a king, నీవు రాజు అయితే you cannot run away. మీరు బాధ్యతల నుండి పారిపోలేరు. Now shout and say, Lord, అందరూ గట్టిగా చెప్పండి, ఓ I am దేవా, not ashamed of the gospel. నేను సువార్తను గూర్చి సిగ్గుపడను. I am eager to preach the gospel. సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. I am in debt to preach the gospel. ఓ ప్రభువా, నేను సువార్త చెప్పడానికి రుణస్తుని. Thank you, Lord God, ప్రభువా నీకు for వందనాలు. these wonderful people who are standing this ప్రభువా afternoon. ఈ మధ్యాహ్నం ఇక్కడ నిలబడి ఉన్న ఈ జనాంగం Lord, అంతా, when you anointed them, Lord, వారిని నువ్వు అభిషేకించావు. you నాయనా. anointed them with a purpose. ఓ ఒక ఉద్దేశము కొరకు You అభిషేకించావు. anointed them to be a king and priest, Lord God. వారిని రాజుగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి అభిషేకించావు. From today onwards, ఈ రోజు మొదలుకొని let the people around you, the society around you, around them, let's see the fragrance in the life. వారి చుట్టూ ఉన్న ప్రజలు వారిలో ఉన్న సువాసనను గమనించుదురుగాక. Fragrance in the life. వారి జీవితంలో ఉన్న సువాసన వారు గమనించుదురుగాక. Fragrance in the life. ఈ బిడ్డల జీవితంలో సువాసన ఉండునుగాక. Yes, Lord. అవును నాయన. Let them attract people. Let them attract people. ప్రభువా, ప్రజలను మేము ఆకర్షించుదుముగాక. Let them attract people. ప్రజలను ఆకర్షించుదుముగాక. Let many people be attracted to this church, Lord God, అనేక మంది చర్చికి ఆకర్షించు వారముగా మేము ఉందుముగాక. because of the fragrance of these people, Lord ఈ Jesus. ప్రజల యొక్క సువాసన ద్వారా అనేక మంది ఆకర్షించబడుదురుగాక. Thank you, Lord, for speaking to us. ప్రభువా, నువ్వు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. In Jesus' name I pray. యేసు నామమున అడుగుచున్నాను. Listen very carefully. అందరూ ఈ మాట శ్రద్ధగా వినండి. You carry the fragrance of Christ. మీరు యేసు యొక్క సువాసనను ఇప్పుడు మోసుకొని వెళ్తున్నారు. Your life has to be holy. మీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. It has to be pure. It has to be pure. అది పవిత్రంగా ఉండాలి మీ లైఫ్. Also, before I finish, I want to tell you the people who are standing. అలాగే ఇక్కడ నిలబడిన వారందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. If you want to smell, for example, there is a leaf. చూడండి, అక్కడ ఒక ఆకు ఉందనుకుందాం. That's a it's a leaf which gives a fragrance. ఒక సువాసన వెదజల్లే ఆకు ఉందనుకో. What you will do? ఏం చేస్తారు? You'll వెంటనే pluck the leaf. సువాసన వెదజల్లే ఆకును తీసి ఏం చేస్తారు? ఖచ్చితంగా దాన్ని నలిపి సువాసన చూస్తారు, వాసన చూస్తారు. అవునా? You are a fragrance. అలాగే మీరు కూడా సువాసన అయి ఉన్నారు. To give a fragrance, చేత సువాసన వెదజల్లాలంటే you will be squeezed. ఒక్కోసారి నేను నలపబడతావు. You'll be squeezed. అవునండి, నలపబడతావు. Every situation you are squeezed, నీవు నలపబడే ప్రతి సందర్భము you give fragrance. ఇంకా ఎక్కువ సువాసన వెదజల్లుతావు. That's true anointing. అదే నిజమైన అభిషేకం. That's true anointing. Listen very carefully. జాగ్రత్త వినాలి. Do you know the olive oil? ఆలివ్ నూనె తెలుసా? ఒలీవ తైలం. It comes of olive seeds. ఒలీవ విత్తనాల్లోండి తీస్తారు. According to the Bible, బైబిల్ ప్రకారంగా when the olive is pressed, ఒలీవ గానుగులో అవి అణగదొక్కబడినప్పుడు the first oil that comes out of the first press is called virgin oil. మొట్టమొదట ఒలీవ గింజలు వేసి గానుగులో తిప్పినప్పుడు మొట్టమొదట వచ్చే నూనెను వెర్జిన్ నూనె అంటారు. That virgin oil should be used only for God, only in the temple. మొట్టమొదట తీసిన ఆ నూనెనే దేవాలయంలో ఉపయోగించమని దేవుడు కండిషన్ The పెట్టాడు. second press, రెండవసారి ఒత్తినప్పుడు, when the oil comes, అప్పుడు నూనె వస్తే that oil can be used for the domestic purposes. అది వంటకు ఉపయోగించవచ్చు, ఇంట్లో ఉపయోగించవచ్చు. So the first press, అంటే మొదటిగా the అణగదొక్కబడినప్పుడు first oil మొదటి నూనె should be used for God. దేవుని కోసం వాడబడాలి. Listen very carefully. బాగా వినండి. When some problems comes over you, మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, when you are pressed, నువ్వు తొక్కబడినప్పుడు, the first thing comes out of your mouth. నీలో నుండి వచ్చే ఆ నూనె నోట్లో నుండి వచ్చేది. The first thing that comes out of your life, నీ జీవితంలో నుండి వచ్చే మొట్టమొదటిది, can it be used for God? అది దేవునికే వాడాలి. Can it be used for God? దేవుని కోసం వాడొచ్చా? Think in your heart. ఆలోచించండి. Somebody slaps you, నిన్ను ఎవరో కొట్టారు దవడ మీద. the first thing comes out of you. మీలో వచ్చే మొదటి మాట ఏంటి? Can it be used by God? అది దేవుడు వాడుకోవచ్చా ఆ మాటని? ఆలోచించండి.
If it cannot be used by God, అది దేవుని కోసం వాడబడకపోతే we have to check our anointing. మన అభిషేకంలో ఏదో తేడా ఉందని అర్థం. That's true anointing. అది నిజమైన అభిషేకం అండి. True anointing. అదే నిజమైన అభిషేకం. When you squeeze, నువ్వు నలపబడినప్పుడు, when you press, నువ్వు అనగదొక్కబడినప్పుడు what comes out of is only fragrance. మీలోండి రావాల్సింది సువాసనే రావాలి. That's true anointing. అదే నిజమైన అభిషేకం. I believe you all have the true anointing of God upon you. మీరందరికీ నిజమైన అభిషేకం ఉందని నేను The నమ్ముతున్నాను. only sign of the true anointing, నిజమైన అభిషేకానికి ఒక గుర్తు ఏమిటంటే, of course, speaking in tongues is another sign. బహుశా అన్య భాషలు మాట్లాడో గుర్తే కావచ్చు. But the sign everyone knows అది అందరికీ తెలుసు. is the fragrance. కానీ అందరికి తెలియవలసింది ఏమిటంటే Of Jesus సువాసన. Christ. సువాసన. That's what Paul says in 2 Corinthians. అదే 2వ కొరింథీలో పౌలు గారు చెప్పాడు, We give that fragrance. క్రీస్తు సువాసన ప్రతి చోట మేము వెదజల్లుతున్నామని. All the people are sitting, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా pray for anointing. మీరు కూడా అభిషేకం కొరకు ఎక్కువ దేవుడిని Today అడగండి. you know clear about anointing. అభిషేకం అంటే ఏంటో ఈ రోజు తేటగా మీకు అర్థమైంది. Go to the presence of God. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయండి. Anointing is precious. ఆ అభిషేకం అన్నది చాలా విలువైంది. Fast for it. అవసరమైతే ఉపవాసం ప్రార్థన Be చేయండి. on your knees. మోకాళ్ళేసి ప్రార్థన Ask చేయండి. God, Lord, if that anointing is so precious, ప్రభువా, ఈ అభిషేకం ఎంత విలువైనది అయితే anoint me. నాకు కూడా ఆ అభిషేకం Maybe కావాలి. tonight God can anoint you. ఈ రాత్రి కూడా దేవుడు మిమ్మల్ని అభిషేకించవచ్చు. Hallelujah. హల్లెలూయా. So God bless you all. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.